హలో ఎవ్రీవన్. నా పేరు జ్ఞానరాజు. నేను సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్, ఫిట్నెస్ కన్సల్టెంట్, వెల్నెస్ కోచ్. 18 సంవత్సరాల నుంచి 18 ఇయర్స్ నుంచి నేను ఉన్నాను ఈ ఫీల్డ్‌లో. సో, మీకు ఒక వండర్‌ఫుల్ వీడియో ఎఫెక్టివ్ టైమ్ మేనేజ్మెంట్ మీద ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో నాకున్న 18 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్‌లో, అట్లాగే నా ఏజ్ 51 ఇయర్స్. నాకున్న మొత్తం 51 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ రంగరించి మీ గురించి చేస్తున్నాననమాట. సో, ఇది చాలా పవర్‌ఫుల్ వీడియో. ఎందుకంటే మనిషికి చాలా తెలుసుకోవాల్సిందనమాట. మీ పిల్లలకి, మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. మీ ఫ్రెండ్స్‌కి వాళ్ళందరికీ. ఐయామ్ షూర్ యూ విల్ ఎంజాయ్ ద వీడియో. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో నా గురించి నేను పరిచయం చేసుకుంటాను. నేను ఫార్మర్ జిల్లా రిజిస్ట్రార్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, గ్రూప్ 1 ఆఫీసర్‌గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌లో 10 సంవత్సరాలు జాబ్ చేసి, అంతకుముందు ఎల్ఐసి జాబ్‌లో 5 ఇయర్స్ చేశాను. అంటే 15 ఇయర్స్ నాకు గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇప్పుడు నేను చాలా సర్టిఫికేషన్ చేశాను. ఐయామ్ ఏ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్, ఫిట్నెస్ కన్సల్టెంట్, పర్సనల్ వెల్నెస్ కోచ్ ఫర్ ద లాస్ట్ 18 ఇయర్స్. 18 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్‌లో ఉన్నానన్నమాట. సో, హెల్త్, న్యూట్రిషన్ దీంట్లో ఉన్నాను. చాలా మంది జీవితాలు మార్చాను. దాదాపు 40,000 నుంచి 50,000 మంది దాకా నా ద్వారా నేర్చుకున్నారు చాలామంది. సో, నాకున్న ఎక్స్‌పీరియన్స్‌తో మీకు ఈ మంచి వీడియోని ఇస్తున్నానన్నమాట. సో, టైమ్ మేనేజ్‌మెంట్‌లో కూడా ఎఫెక్టివ్ టైమ్ మేనేజ్‌మెంట్ అనేది మన కాన్సెప్ట్. రెస్పెక్టింగ్ టైమ్ ఈజ్ రెస్పెక్టింగ్ గాడ్. అంటే మనకి కాలం అనేది దేవుడి నుంచి వస్తుంది. సో, కాబట్టి మనకి కాలాన్ని ఇచ్చేది దేవుడు కాబట్టి, మన కాలాన్ని మనం గౌరవించామంటే దేవుడిని గౌరవించినట్టు అన్నమాట. ఓకే. సో, వెరీ ఇంపార్టెంట్. కాలాన్ని వేస్ట్ చేసామంటే దేవుడిని మనం మనకి అగౌరవపరిచినట్టు అన్నమాట. కాబట్టి గౌరవపరచడం, టైంని మీరు గౌరవించాలంటే దేవుడిని కూడా గౌరవించినట్టు అన్నమాట. సో, ఇఫ్ యూ వేస్ట్ టైమ్ నౌ, టైమ్ విల్ వేస్ట్ యూ ఇన్ ఫ్యూచర్. అంటే ఈరోజు మనం టైంని వృధా చేస్తే కాలం మనల్ని వృధా చేస్తుంది. మనకి కనిపించే యూజ్‌లెస్ పర్సన్ లాగా, వేస్ట్‌ఫుల్ పర్సన్ లాగా మనకి కాలం అనేది అట్లా చేస్తదన్నమాట మనల్ని. కాబట్టి ఎవరైతే కాలాన్ని మీరు రెస్పెక్ట్ చేస్తారో అది మనల్ని రెస్పెక్ట్ చేస్తదన్నమాట. ద బెస్ట్ కెప్ట్ సీక్రెట్ ద రిచ్ ఈస్ టైమ్. పూర్ పీపుల్ అండ్ రిచ్ పీపుల్ హ్యావ్ ద సేమ్ 24 అవర్స్. వాట్ దే డూ ఇన్ 24 అవర్స్ మ్యాటర్ టు బికమ్ రిచ్. అంటే అర్థం ఏందంటే, ధనవంతులకి, పేదవాళ్ళకి అదే 24 గంటలు ఉంటుంది. కానీ 24 గంటల్లో దేవుడైతే అందరికి సమానమైన అవకాశం ఇచ్చాడు. 24 అవర్స్, 24 అవర్స్. ఈ 24 అవర్స్‌లో ఏం చేస్తున్నావు ఆ 24 అవర్స్‌లో? కొంతమంది టీవీ చూస్తారు, ఫేస్‌బుక్ చూస్తా ఉంటారు. అంటే ఫేస్‌బుక్ చూడొద్దంటలే, టీవీ చూడొద్దంటలే. ఏది చూస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో నువ్వు ఏదన్నా సంథింగ్ ప్రొడక్టివ్ చేస్తున్నావా అనేది మోర్ మ్యాటర్ అనమాట. ధనవంతులు ఆ 24 అవర్స్‌లో చేసే విధానం డిఫరెంట్‌గా ఉంటుంది. పేదవాళ్ళు చేసే విధానం డిఫరెంట్‌గా ఉంటుంది. మిడిల్ క్లాస్ విధానం ఇది డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తున్నారో ఒకసారి చూడండి. దాన్ని బట్టి మీ ఇన్‌కమ్ రాలేదంటే ఏదో తప్పు చేస్తున్నారు. మీరు ఎక్కడో మిస్టేక్ చేస్తున్నారని చూడాలన్నమాట. ఇట్స్ నాట్ ల్యాక్ ఆఫ్ టైమ్. ఇట్స్ ల్యాక్ ఆఫ్ ఫోకస్. ఇట్స్ ల్యాక్ ఆఫ్ ప్రయారిటీస్. చాలామంది ఏందంటే, నాకు టైం అనేది ఎప్పుడు రాలేదు సార్, టైం సరిపోదు సార్, ఎక్కడుంది సార్ టైం అంటుంటారు. కాబట్టి టైం లేకపోవటం కాదు, దాన్ని ఫోకస్‌గా చేయలేకపోవటం. ఇట్స్ ల్యాక్ ఆఫ్ ప్రయారిటీస్. ఏది ఫస్ట్ చేయాలి, ఏది సెకండ్ చేయాలి తెలియకపోవటం అనమాట. సో, వేరెవర్ యూ ఆర్ బీ దేర్ అంటారు మా గురువుగారు జిమ్రాన్. అంటే మీరు ఎక్కడున్నారో అక్కడ ఉండాలని చెప్పేసి. బెడ్‌రూమ్‌లో ఉన్నప్పుడు బెడ్‌రూమ్‌లో ఉండాలి. అంతేగాని ఆఫీస్ గురించి ఆలోచించకూడదు. బాత్రూమ్‌లో ఉన్నప్పుడు బీచ్ గురించి ఆలోచించకూడదు. బీచ్‌లో ఉన్నప్పుడు ఇంటి గురించి ఆలోచించకూడదు. ఆఫీస్ గురించి ఆలోచించకూడదు. ఎక్కడుంటే అక్కడ ఎంజాయ్ చేయాలన్నమాట. అప్పుడు మీరు బెస్ట్ సెల్ఫ్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఉంటదన్నమాట. మీలోంచి బెస్ట్ తీసుకోవచ్చు. అట్లనే బిజీ వర్సెస్ ప్రొడక్టివ్. అంటే మీరు చాలా మంది బిజీ ఉంటారు. కానీ ప్రొడక్టివ్‌గా ఉండరు. అంటే ఇంపార్టెంట్ ఏందంటే, బిజీ వేరు, ప్రొడక్టివ్ వేరు. ఓకే. వెరీ ఇంపార్టెంట్ అండర్‌స్టాండ్. సో, నువ్వు బిజీగా ఉన్నంత మాత్రం చేత నువ్వు ప్రొడక్టివ్ ఉన్నావా? నాట్ నెసెసరీ. రైట్? సో, కాబట్టి బిజీ వర్సెస్ అకాంప్లిష్‌మెంట్. చాలా మంది బిజీ ఉంటారు కానీ అచీవ్ చేయలేరు. నెల తర్వాత ఏదో సాధించాలి కదా! సంవత్సరం తర్వాత ఏదైనా సాధించాలి. మూవ్‌మెంట్ వర్సెస్ అచీవ్‌మెంట్. బిజీ కదులుతూనే ఉన్నారు. చూడటానికి యాక్టివ్‌గా ఉన్నారు. ఫుల్ బిజీ. కానీ నెల తర్వాత సంపాదించలేదు. అది తప్పు కదా! అచీవ్‌మెంట్ అనేది మెయిన్ ఫోకస్ ఉండాలన్నమాట. సో, సమ్‌టైమ్స్ నేను అడుగుతుంటానన్నమాట. "ఏమిరా నువ్వు చదువుకున్నావంటే?" "చూసావుగా డాడీ బాగా కష్టపడ్డానంటాడు." మరి ఏదిరా మరి ఫస్ట్ క్లాస్ ఎందుకు రాలేదు? సో, మనం ఫస్ట్ క్లాస్ రావాలి కదా! నువ్వు బాగా కష్టపడితే మరి రావాలిగా, ఫలితం రావాలి కదా! సో, నువ్వు అంటే బిజీ ఉన్నావు. మూవ్‌మెంట్ ఉంది. కానీ అచీవ్‌మెంట్ లేదు. వెరీ ఇంపార్టెంట్. అకాంప్లిష్‌మెంట్స్ ఉండాలి. అండ్ డోంట్ ఫర్గెట్ కన్‌ఫ్యూజ్ విత్ మెథడ్స్ అండ్ రిజల్ట్స్. మెథడ్స్ మీద ఫోకస్ పెట్టొద్దు. రిజల్ట్ మీద ఫోకస్ పెట్టండి. ఇవన్నీ మార్గాలు ఉంటాయి. మార్గాల మీద ఫోకస్ పెట్టదు. అంతే ఫైనల్ గోల్ ఏంటి? దాని మీద ఫోకస్ పెట్టాలి. నెవర్ కన్‌ఫ్యూజ్ ప్రాసెస్ విత్ ప్రోగ్రెస్. ప్రాసెస్ వేరు, ప్రోగ్రెస్ వేరు. ఎప్పుడు ప్రోగ్రెస్ మీద ఫోకస్ పెట్టాలి గానీ ప్రాసెస్ మీద ఫోకస్ పెట్టకూడదు. డోంట్ ఫోకస్ ఆన్ ద రూట్స్, ఫోకస్ ఆన్ ద ఫ్రూట్స్. అది ఎలా వచ్చిందైతే మనకెందుకు? కాబట్టి మన ఫోకస్ ఫ్రూట్స్ మీద రావాలి. మన నెలకి వచ్చేప్పటికి ఇంత బిజినెస్ చేశామా లేదా? ఇంత చదువుకున్నామా లేదా? ఇక గోల్ వచ్చిందా లేదా? వారానికి ఎంతొచ్చింది? రోజుకి ఎంతొచ్చింది? అది మీద ఉండాలన్నమాట. అందుకే మనకి టైము అనేది మనం శ్రద్ధగా మనం అన్నీ కూడా ఆర్గనైజ్డ్‌గా ఉండాలి. మొత్తం క్యాలెండర్‌లు మనకి అన్నీ రాసుకుంటా ఉండాలి ఎప్పటికప్పుడు. ఈరోజు ఏం చేయాలి? రేపు ఏం చేయాలి? 1 వీక్ ఏం చేయాలి? మంత్‌కి ఏం చేయాలి? అన్నీ మనకి టైమ్ టేబుల్స్ ఉండాలి. ఓకే. బట్ అదే పనిగా బాగ్ డౌన్ ఉండదు. టైమ్ టేబుల్ అనేది బ్యాలెన్స్‌గా ఉండాలన్నమాట.
6 days ఆఫ్ లేబర్, 1 day ఆఫ్ రెస్ట్. అంటే వారంలో ఒక రోజు కనీసం రెస్ట్ తీసుకోండి. సో దట్ మిగతా 6 రోజులు ఫుల్ మీ పొటెన్షియల్, మీకున్న ఎనర్జీ మొత్తం వాడుకొని ఆయన బాగా సంపాదించుకోవచ్చు, లేదా బాగా నువ్వు పని చేయొచ్చు, నువ్వు అనుకున్న గోల్ సాధించవచ్చు అనమాట. మేజర్ టైం నాట్ ఫర్ మైనర్ థింగ్స్. మేజర్ టైం అంటే ఏంటంటే మీ జీవితంలో ఏదైతే మీరు మేజర్ టైమో అది మేజర్ థింగ్కి ఇవ్వాలి. నా ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే చాలా మందికి అసలు మేజర్ థింగ్ అంటే ఏంటి అర్థం కాదు. మైనర్ థింగ్ ఏంది, మేజర్ థింగ్ ఏంది, మేజర్ టైం ఏంది, మైనర్ టైం ఏంది తెలుసుకోవాలన్నమాట. నా జీవితంలో మీరు ఏదైతే సాధిద్దాం అనుకుంటున్నారో, గోల్స్ ఉన్నాయో, లక్ష్యాలు ఉన్నాయో, వాటి మీద ఫోకస్ చేస్తే దాన్ని ఏమంటారు, మేజర్ థింగ్ అంటారు. ఓకే, కాబట్టి మీకున్న మేజర్ టైం దానికి ఇవ్వాలి. అంతేగాని మీరు 80% టైము సినిమాలకి, కబుర్లకి, షికార్లకి వాడు పెట్టామనుకో, రైతున్నాడు క్రికెట్ ఆడుకుంటూ కూర్చున్నాడు. క్రికెట్ అదే ఆడకూడదు అంటలే, క్రికెట్ ఆడటం అని తను నేషనల్ లెవెల్ ప్లేయర్ అవుదాము, వరల్డ్ లెవెల్ ప్లేయర్ అవుదాం అనుకుంటే క్రికెట్ ఆడుకోవచ్చు, నో ప్రాబ్లం. సరదా కూడా ఆడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ అది 10-20%, 80% టైం ఓన్లీ క్రికెట్ ఆడటం కాదు. రైతు డ్యూటీ పొలం పట్టించుకోవటం, మంచిగా హార్వెస్ట్ ఆడటం, పంట రావటం, అట్లా మీద దాని మీద ఫోకస్ ఉండాలి. కాబట్టి ఎవరి పని ఏది ఉందో దాని మీద ఫోకస్ ఉండాలి. కాబట్టి మేజర్ టైం అనేది మేజర్ థింగ్స్కి ఇవ్వాలి, కానీ చిల్లర విషయాలకి ఇవ్వకూడదు. మైనర్ థింగ్స్ అంటే చిల్లర విషయాలు, వాటి మీద ఎక్కువ పెద్ద ధ్యాస పెట్టకూడదు అనమాట. కాబట్టి డూ నాట్ మేజర్ ఇన్ మైనర్ థింగ్స్. కొంచెం సమ్ టైమ్స్లో మనం మైనర్ థింగ్స్లో మనం పెద్దగా చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కొట్లాట, డిఫరెన్సెస్ మీద నువ్వు అట్లా అంటావా, చూడు నేనేం చేస్తాను. సో ఫోకస్ అంతా పెట్టి మనం ఏం చేయాలో సాధించడం అనేసి వాడిని కిందకి పడేస్తాను, వాడిని కింద తీసేస్తాను, ఈ టైప్ ఉంటుంది. అంటే మైనర్ థింగ్స్ మీద మేజర్ టైం ఇచ్చేస్తాం, విచ్ ఈజ్ అంత వర్త్ కాదు. అట్లానే ఎంగేజింగ్, మీరు ఎంత టైం అనేది చాలా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు దాన్ని ఎప్పటికప్పుడు మనం మెజర్ చేసుకోవాలి, దాన్ని కొలుచుకోవాలన్నమాట. సాధించామా లేదా, ఎంత దూరం వచ్చాము. కాబట్టి వే బిఫోర్ యూ పే అంటే ప్రతిది కూడా మీరు ఒక స్టెప్ వేసే ముందు 4 సార్లు ఆలోచించి చేయండి. ఎందుకంటే అంత అవసరం, అంత నేను గంట సేపు వాళ్ళకి ఇవ్వాలా లేదా, గంట సేపు ఈ జస్ట్ డిస్కషన్ ఇవ్వాలి లేదా, గంట సేపు నేను మూవీకి వచ్చా లేదా. సో మీరు ప్రతిదాన్ని కూడా మీరు అన్ని బేరేజ్ చేసుకొని అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి. పెయిన్ ఆఫ్ డిసిప్లిన్ వర్సెస్ పెయిన్ ఆఫ్ రిగ్రెట్. ఈ రోజు కానీ మీరు డిసిప్లిన్ లేరనుకోండి, క్రమశిక్షణలో ఈ రోజు చేయాల్సింది చేయలేదు, దానివల్ల రిగ్రెట్ అనేది వస్తుంది. రిగ్రెట్ అనేది చాలా బాధ అనిపిస్తుంది. ఫీల్ వెరీ బ్యాడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అయ్యో నేను సాధించలేదు, వారం తర్వాత అయ్యో నేను మిస్టేక్ అయ్యాను, బిజినెస్ చేయలేకపోయాను, లేకపోతే సంపాదించలేవు, చదవలేకపోయాను, నా లక్ష్యం ఆ బాధ చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు వరకు ఓకే, కొంతమంది ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు చచ్చిపోయే ముందు చాలా ఆలోచారు, లైఫ్ అంతా వేస్ట్ అయిందిరా దేవుడా, ఇంకొక లైఫ్ అయిపోయింది, ఇంకెక్కడ ఇస్తారు. కాబట్టి మనకు ఉన్న టైంని ఎప్పుడు వృధా చేసుకోకుండా క్రమశిక్షణగా చేసుకుంటూ ఉండాలి. డిసిప్లిన్ ఈజ్ ఎ మ్యాజిక్ వర్డ్. చాలా మందికి అది హేట్ వర్డ్ ఉంటుంది, కానీ చాలా మంచి పదం అనమాట. క్రమశిక్షణగా ఏ రోజు ఏ టైంలో ఏం చేయాలనేది డిసిప్లిన్గా చేసుకుంటూ పోతూ ఉంటే లాస్ట్లో రిగ్రెట్ అనేది ఫీల్ అవ్వనమాట. ఆ బాధ చాలా హెవీగా ఉంటుంది పెయిన్ ఆఫ్ డిసిప్లిన్ కన్నా. డిసిప్లిన్ కూడా వచ్చిన బాధ ఉంటుంది, రిగ్రెట్తో వచ్చిన బాధ కూడా ఉంటుంది, పశ్చాత్తాపంతో వచ్చిన బాధ. ఈ రెండు బాధల్లో ఏది హెవీ ఉంటుంది అంటే రిగ్రెట్, అంటే పశ్చాత్తాపం, అరే మిస్టేక్ అయింది, ఇట్లా చేయకుండా ఉండాల్సింది. అది జరగకూడదు అనుకుంటే డిసిప్లిన్ ఇప్పుడు చేసుకుంటే ఈ బాధ బెటర్. రోజు ఎక్సర్సైజ్ చేసాం అనుకోండి, తర్వాత మనకి పొట్ట రాదు. రోజు ఎక్సర్సైజ్ చేస్తే హార్ట్ అటాక్ రాదు. హార్ట్ అటాక్తో చచ్చిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళకి బాధ కన్నా, అరే అతనికి రోజు ఎక్సర్సైజ్ చేయించుండాల్సింది, మంచిగా జంక్ ఫుడ్ తినిపించుకుండాల్సింది, బార్లో కూర్చోబెట్టుకుండాల్సింది, నా ఫ్రెండ్ చచ్చిపోయినరా హార్ట్ అటాక్తో. సో ఆ బాధ కన్నా డిసిప్లిన్గా ఉంటే బెటర్ కదా, ఆ తాగుడు కన్నా, ఎక్కువ స్మోకింగ్ కన్నా. ఇది ఇంపార్టెంట్. కాబట్టి సక్సెస్ వర్సెస్ ఫెయిల్యూర్ అనేది వస్తూనే ఉంటుంది, సక్సెస్లో భాగం అనమాట. కానీ ఫెయిల్యూర్కి భయపడిపోయి అసలు ఏం చేయబోతే అది తప్పు అనమాట. సో ఫెయిల్యూర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. నోస్ చాలా వస్తాయి మీకు బిజినెస్లో, ఇది చాలా చెప్తాంలేండి సార్, చూద్దాంలేండి, నేను రేపు చెప్తాను, మీరు ఇట్లాంటి నాకు వద్దు అని చెప్తూనే ఉంటారు. కానీ దానికి భయపడి అసలు నువ్వు పని చేయలేదు అనుకోండి, సో దాంతో సక్సెస్ రాదు. కాబట్టి ఫెయిల్యూర్ అనేది పార్ట్ ఆఫ్ ద లైఫ్, పార్ట్ ఆఫ్ ద సక్సెస్లో భాగం అనమాట. ఫెయిల్యూర్ లేకుండా సక్సెసే రాదు. కాబట్టి మీరు ఫెయిల్యూర్ ప్రిపేర్గా ఉండండి. మీరు ఫెయిల్యూర్ కాదు, ఫెయిల్యూర్ అనేది పర్సన్ కాదు, ఫెయిల్యూర్ అనేది ఆ ఈవెంట్ అలా టైంలో జరిగింది. కాబట్టి నువ్వు భయపడద్దు, నిన్ను ఎవరు ఫెయిల్యూర్ కాదు, నువ్వు మళ్ళీ ట్రై చేస్తే మళ్ళీ సక్సెస్ అవుతావు. కాబట్టి పర్సన్ ఫెయిల్యూర్ కాదు అన్నప్పుడు మీరు ఆ మైండ్తో పెట్టుకొని ఫాస్ట్గా చేస్తూ ఉన్నాడు, సక్సెస్ వస్తూ ఉంటుంది కదా. సో మీరు ఇల్లు కట్టే ముందు దాన్ని క్లోజ్ చేసి మైండ్లో కానీ పేపర్లో కానీ అప్పుడు ఇల్లు స్టార్ట్ చేస్తారు, అంతే కదా. ఎవరైనా సరే, ఎవరైనా వెళ్ళిపోయి ఇల్లు ఎప్పుడు క్లోజ్ చేస్తున్నావు అంటే నాకు ఐడియా లేదంటే అర్థమైంది, వీడిని వెంటనే పిచ్చాసుపత్రిలో తీసుకెళ్తారనమాట. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎందుకు ఇల్లు కడుతున్నావు, ఇల్లు కట్టే ముందే ఎన్ని రూమ్స్ ఉండాలి, బెడ్రూమ్ ఉండాలి, ఎంత ఎస్ఎఫ్టీ ఉండాలి, ఎంత ఖర్చు అవుతుంది అని ప్లానింగ్ వేసుకొని దిగాలి కదా. ఆ క్లోజింగ్ పాయింట్ చూసి అప్పుడు ఓపెన్ చేయాలి. డోంట్ ఓపెన్ ద హౌస్ అంటిల్ ఇట్ ఈస్ క్లోజ్డ్. క్లోజ్ అంటే ఏంటి, మైండ్లో క్లోజ్ చేయాలి, పేపర్ మీద క్లోజ్ చేసుకోవాలి. అట్లాగనే ప్రతిరోజు మీ రోజును కూడా డోంట్ ఓపెన్ ద డే అంటిల్ ఇట్ ఈస్ క్లోజ్డ్. మీ రోజును కూడా రేపు ఏం చేయాలో ఈరోజే మనం ఆలోచించుకొని రేపు స్టార్ట్ చేయాలన్నమాట. అట్లాగే 1 వీక్ కూడా అంతే, ఈ వారం అంతా ఏం చేయాలని మీరు ఆలోచించుకొని అప్పుడు వారాన్ని స్టార్ట్ చేయాలి.
అట్లా నెల స్టార్ట్ చేసే ముందే ఈ నెక్స్ట్ మంత్లో ఏం చేయాలనేది ఈ మంతే డిసైడ్ చేసుకొని మీరు నెక్స్ట్ మంత్ని ఓపెన్ చేయాలి. సంవత్సరం కూడా అంతే. నెక్స్ట్ ఇయర్లో నేను ఏం చేయబోతున్నాను అన్ని ప్లాన్ వేసుకొని ఇయర్లో మనకి ప్లాన్ వేసుకొని నెక్స్ట్ ఇయర్ని ఓపెన్ చేయాలన్నమాట. అట్లా చేసుకుంటే మీకు టైం పర్ఫెక్ట్గా గ్రిప్ ఉంటుంది మీకు, లేకపోతే అది మీకు ఫుల్ గ్రిప్ అవుతుంది అనమాట. సో మోస్ట్ పీపుల్ చూస్ టుడేస్ ప్లెజర్ ఓవర్ టుమారోస్ ఫార్చ్యూన్. వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే ఈరోజు టెంపరీ ప్లెజర్స్ ఉంటాయి, ప్లెజర్స్ ఆనందాలు, వాటికి ఎక్కువ ఇస్తారు ఫోకస్. అంటే ఈరోజు ఆనందపడద్దు దాంట్లో, హ్యాపీ ఉండదు దాంట్లో, కానీ అది 10-20% ఓకే. బట్ టుమారో కూడా ఉందిగా. టుమారో ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేద్దామన్నా, ఈరోజు బార్లో కూర్చుందామన్నా, ఈరోజు ఫుల్ జోష్ అన్నా, స్మోకింగ్ చేద్దాం ఓకే, మరి టుమారో అసలు ఉంది మనకి. కాబట్టి టుమారో కూడా మనం హ్యాపీగా ఉండాలి. ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నాం, టుమారో లైఫ్ లాంగ్ చచ్చేంత వరకు హ్యాపీగా ఉండాలి. కాబట్టి టుమారోని గురించి కూడా గుర్తు చేసుకుంటూ ఈ రోజును కూడా గడుపుతుండండి. ఈరోజు హ్యాపీగా ఉండండి, బట్ టుమారో హ్యాపీనెస్ కూడా ఇంపార్టెంట్. టుమారో, డే ఆఫ్టర్ టుమారో, ఇంకా ఫ్యూచర్ గురించి కూడా, ఫార్చ్యూన్ గురించి మర్చిపోవద్దు. కొంతమంది ఈ రోజు రేపు సంగతి రేపు చూద్దామన్నా ఈ రోజు చూద్దామంటే అది తప్పుడు ఫిలాసఫీ అనమాట. ఐదర్ యూ రన్ ద డే ఆర్ ద డే రన్స్ యూ. నువ్వు డేనన్నా నువ్వు పరిగెత్తాలి, ఒక రోజు నువ్వన్నా పరిగెత్తాలి, లేకపోతే నిన్ను పరిగెత్తిస్తుంది అంటారు జిమ్ రాన్ మా గురువు గారు. అంటే అర్థం ఏంటంటే రోజులో ఏం చేయాలనేది ఫుల్ నీకు కంట్రోల్ ఉండాలి. నువ్వు ఛార్జ్ తీసుకోవాలి, మీ ఆఫీస్ని నువ్వు ఛార్జ్ తీసుకోవాలి, మీ బిజినెస్ నువ్వు ఛార్జ్ తీసుకోవాలి, నీ గోల్స్ నువ్వు ఛార్జ్ తీసుకోవాలి, లేకపోతే అది నేను పరిగెత్తిస్తుంది. మీ ఫ్రెండ్ అంటాడు అక్కడికి వెళ్దాం రా అంటాడు, మీ ఆంటీ వస్తుంది అక్కడికి వెళ్దాం అంటున్నా, మీ సిస్టర్ అంటే ఇక్కడికి వెళ్దాం. సో నీ కంట్రోల్ లేదు మీకు రోజు మొత్తం. అట్లా తప్పు. నీ కంట్రోల్లో ప్రకారం వెళ్ళాలి. నీ ప్లాన్ ప్రకారం వెళ్తే 100% ఓకే. అంటే వాళ్ళకి హెల్ప్ చేయొద్దు అంటలే, బట్ నీ ప్లాన్ దానికి కూడా హెల్ప్ చేయడానికి ముందు టైం టేబుల్ పెట్టుకోండి మీరు. సో మీకు పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అని స్టీఫెన్ ఆర్ కవి అని ఉన్నారు. ఆయన ఫాదర్ ఆఫ్ ఆల్మోస్ట్ లైక్ మోడర్న్ మేనేజ్మెంట్లో గురువు లాంటి అనమాట. ఆయన ఏమంటారంటే స్టీఫెన్ ఆర్ కవి 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్లో పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అంటే ముందు విషయాన్ని ముందుగా పెట్టంటారు. మొదటి విషయాన్ని మొదటగా చేయి, సెకండ్గా చేయకూడదు, రెండో విషయంగా చేయకూడదు. అంటే కొన్ని చోట్ల మనకు గ్లాస్లో మీరు 4 విషయాలు అనుకో, 4 విషయాలు ఫస్ట్ ఏది చేయాలి ఓకే. మీరు కొన్ని చోట్ల చిన్నది చేస్తే పెద్దది చేయలేము, పెద్దది చేస్తే చిన్నది. చూడండి చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుంది. ఒక గ్లాస్లో ఇసుక పట్టాలి, వాటర్ పట్టాలి, పెబుల్స్ పట్టాలి అనుకోండి. ఫస్ట్ ఏది పెట్టాలి ఓకే. ఒకేసారి ఇసుక పెడితే తర్వాత వాటర్ పడుతుంది కానీ రాళ్ళు పడవు ఓకే. ఒకవేళ ఫస్ట్ మనకి వాటర్ పోస్తే ఇంకా శాండ్ రాళ్ళు ఏం రాలేవు. కానీ ఫస్ట్ రాళ్ళు పోసిన తర్వాత శాండ్, తర్వాత వాటర్ ఓకే. కానీ ఫస్ట్ రాళ్లలో కూడా ఏది పెట్టాలి, పెద్ద రాళ్ళు వేయాలా చిన్న రాళ్ళు వేయాలి? పెద్ద రాళ్ళు వేసిన తర్వాతే చిన్న రాళ్ళు వేయాలి. చూడండి, అప్పుడు అన్ని కూడా ఫిట్ అయిపోతాయి. ఇప్పుడు వేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఫస్ట్ వాటరా శాండా? ఫస్ట్ వాటర్ పోసాం అనుకోండి, మళ్ళీ శాండ్ పోదు, స్పిల్ అయిపోతుంది. ఫస్ట్ శాండ్ పోసి దాన్ని మొత్తం హోల్స్లో వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వాటర్ పోస్తే దానిలో మధ్యలో ఇంకా సింక్ అయిపోతుంది. కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్ అంటే ఏది మొదట పెయ్యాలి, ఏది సెకండ్ అనేది చాలా ఇంపార్టెంట్. పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. కాబట్టి మీ జీవితంలో ఏది ఫస్ట్ చేయాలో తెలుసుకుంటుండాలి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ గురించి ఫస్ట్, హెల్త్ ఈజ్ ద వెల్త్, హెల్త్ ఈజ్ ద ఫస్ట్ వెల్త్ అనుకున్నప్పుడు ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజ్ చేయాలి. లేకపోతే నేను తర్వాత చూద్దాంలే 10 సంవత్సరాల తర్వాత ముందు జాబ్ చేయాలనుకుంటే. సో చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్, తర్వాత మంచి బ్రేక్ఫాస్ట్, తర్వాత మనకి మంచి వాళ్ళతో ఏమేం చేయాలి, టుమారో ఏం చేయాలి, ఈ రోజు ఏం చేయాలి అన్ని ప్లానింగ్ చేసుకోవటం. అండ్ ఫస్ట్ ఏది చేస్తే మనకి పని అవుతుందో అది చూసుకోవటం ఉండాలన్నమాట. దీన్ని దీనికి సంబంధించిన ప్రొయాక్టివ్ వర్సెస్ రియాక్టివ్ అనమాట. ఈ ప్రొయాక్టివ్ అండ్ రియాక్టివ్ అంటే ఏంటంటే, రియాక్టివ్ పీపుల్ గొంతు దాకా వచ్చిన తర్వాత అప్పటి వరకు వాళ్ళు కదలరు, రెస్పాండ్ ఇవ్వరు అనమాట, వాళ్ళు మొద్దు రియాక్టివ్ పీపుల్. ప్రొయాక్టివ్ అంటే ఏంటంటే ముందు చూపు చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు మామూలు ముందు కాదు, ఒక 5 కిలోమీటర్ 10 కిలోమీటర్స్ ముందు ఉంటుంది అనమాట. ఎట్లా చెప్పాలంటే, కూతురు చిన్న బేబీ పుట్టింది, 2 సంవత్సరాల బేబీ. 2 సంవత్సరాల బేబీ గురించి పెళ్లి గురించి డబ్బులు అప్పు ఇప్పుడే ఆలోచిస్తుంటారు అనమాట. దాన్ని ఏమంటారు, రియాక్టివా ప్రొయాక్టివా? ప్రోయాక్టివ్, మామూలు ప్రోయాక్టివ్ కాదు, చాలా ముందు అడ్వాన్స్ చూపు అనమాట. అట్లా కాకుండా 10 ఇయర్స్ తర్వాత జాగ్రత్త పడితే ఓకే, కొంతలో కొంత బెటర్. అట్లా కాకుండా 15 ఇయర్స్కి వచ్చిన తర్వాత పెళ్లికి ప్రిపేర్ అవుతే ఇంకొంచెం తక్కువ ప్రొయాక్టివ్ అనమాట, రియాక్టివ్ దగ్గర ఉంది. పెళ్లి కుదిరిన తర్వాత పరిగెత్తామని అనుకోండి, వాడిని రియాక్టివ్ అంటారు. పెళ్లి కుదిరిన తర్వాత డబ్బులు ఎట్లా, కూతురి పెళ్లికి ఎట్లా, ఏం చేయాలంటే, మరి ఇంతకాలం ఏం చేస్తావు, కూతురు ఇప్పుడు పుట్టిందా, చాలా కాలం అయింది, 18 ఇయర్స్ 20 ఇయర్స్ 25 ఇయర్స్ బ్యాక్ పుట్టింది. అప్పటి నుంచి కొంచెం కొంచెం దాచిపెట్టుకున్నా కానీ రేపు కూతురి పెళ్లికి, తర్వాత మళ్ళీ నల్లుడికి, తర్వాత వాళ్ళకి ఏం పెట్టాలి, ఫ్యూచర్లో ఎలా ఉండాలి, మన పెన్షన్ ఎట్లా, అన్నీ ఆలోచించవచ్చు కదా మనం. కాబట్టి నువ్వు ఏదైనా స్కిల్ చూసుకోవాలి, ఇప్పుడే చదువుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, హిందీ నేర్చుకోవాలి. అది ఇంగ్లీష్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎట్లా ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఒక రోజు వస్తుందా చెప్పండి? ముందు నుంచి ప్లాన్ ఎందుకు చేసుకోకూడదు? దట్స్ కాల్డ్ ప్రోయాక్టివ్నెస్. అబ్బా సడన్గా షుగర్ వచ్చింది రా, సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది, సడన్గా వస్తుందా? ముందు నుంచి పిచ్చి పని చేసావు కాబట్టి వచ్చింది. కాబట్టి ముందు నుంచి జాగ్రత్త పడితే ఇది వచ్చేది కాదు, హార్ట్ అటాక్, బీపీ, షుగర్లు ఇవన్నీ కూడా.
సో ప్రోయాక్టివ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ధనవంతుడు డబ్బులు లేవంటే ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ 5 ఇయర్స్‌లో మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఏదన్నా ఒక పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ అయితే చేసుకోవాలి కదా! ఉన్న జాబ్ సరిపోవట్లేదు, ఇన్‌కమ్ సరిపోవట్లేదు. ఏదైనా చేయాలిగా. వాళ్ళు నేర్చుకోవాలి కదా! డబ్బులు ఎట్లా మనం మల్టిప్లై చేయాలి. ప్రొయాక్టివ్‌నెస్ చాలా ఇంపార్టెంట్. ప్రొయాక్టివ్‌గా ఉన్నవాళ్ళే ధనవంతులవుతారు. ప్రొయాక్టివ్‌గా ఉన్నవాళ్ళే సక్సెస్‌ఫుల్ అవుతారు. రియాక్టివ్‌గా ఉన్నవాళ్ళు ఎప్పుడూ మిడిల్ క్లాసు, పేదవాళ్ళుగా ఉంటారు. రిమెంబర్. అంటే నేను హేట్ చేయట్లేదు ఇప్పుడు పేదవాళ్ళని, ధనవంతులు. బట్ ఐ ఫీల్ సాడ్ అబౌట్ దెమ్. ఎందుకంటే వాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కరెక్ట్ గైడెన్స్ లేదు. వాళ్ళు కూడా టైం ఎక్కడిది ఎవరు చెప్పేవాళ్ళు గురువు లేరు. దానివల్ల వాళ్ళు ఎక్కువ మోసపోతా ఉంటారు. ప్రాబ్లమ్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కాళ్ళ మీద పడిపోతారు. దేవుడా! 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 స్వామి నాకు దండం పెడతా, నాకు మమ్మల్ని రక్షించండి స్వామి. మా ఇంట్లో వాళ్ళకి డబ్బులు లేవు. మాకు పేదవాళ్ళం చెప్తూనే ఉంటారు. అంటే ఐ ఫీల్ సాడ్. బట్ అన్‌ఫార్చునేట్‌లీ దే ఆర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ రియాక్టివ్. సో అందుకని ట్రైనింగ్ మీరు అట్లా కాకూడదని మీకు నేర్పిస్తుందన్నమాట. నెక్స్ట్ ప్రొక్రాస్టినేషన్ అంటే సాగదీస్తా ఉంటారు. వెంటనే చేయరు వాళ్ళు. వెంటనే స్టార్ట్ చేయరు. స్టార్ట్ చేద్దాం అన్నా గాని ఫినిష్ చేయరన్నమాట. వీళ్ళకి ఏం చేయాలి సార్ అంటే ఈట్ దట్ ఫ్రాగ్ అనేది బెస్ట్ కాన్సెప్ట్. ఈట్ దట్ ఫ్రాగ్ అంటే ఏంటంటే మీరు 4 పనులు చేయాలనుకోండి. 4 పనుల్లో ఫస్ట్ పని ఏం చేయాలంటే, మీకు ఏదైతే చేస్తే అది ఫస్టు మీకు లైఫ్‌లో ఆ రోజులో పనైపోతుందో దాన్ని ఫస్ట్ చేయమంటారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హెర్బల్ లైఫ్‌లో మీకు మినిమమ్ బిజినెస్ 2500 పాయింట్స్ అంటారు. అది గాని ఫస్ట్ చేసేస్తే నెలలో స్టార్ట్ అయిపోతుంది. నెలంతా హ్యాపీ అనమాట. సో, సక్సెస్ వచ్చినట్టు. సో, కాబట్టి ఫస్టు మార్నింగ్ లేవగానే ఏం చేయాలి, మనకి ఏదైతే చేస్తే రోజుకి 10 కస్టమర్లు రావాలి. రోజుకి 5 కస్టమర్లు రావాలనుకోండి. కాబట్టి ఫస్టు 5 కస్టమర్లు రావడం మీద ఫస్ట్ ఫోకస్ పెట్టాలి. ఓకే. సో, కాబట్టి మిగతా తర్వాత టైం అంతా కూడా మనం మిగతా దానికి పెట్టుకోవచ్చు మనం. కానీ ఫస్ట్ లేచి దాన్ని మెయిన్ పని చేయాల్సింది లాస్ట్‌లో పెట్టామనుకోండి, ఏమవుతది? ఆ పని అన్నీ చేసుకున్న తర్వాత రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఈరోజు వద్దులే టైం అయిపోయింది రేపు చేద్దాం అని మోసపోతా ఉంటాం. పోస్ట్‌పోన్ చేస్తా ఉంటాం. ఈట్ దట్ ఫ్రాగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఏంటంటే ఫ్రాగ్ ఏందంటే, మీరు మార్నింగ్ లేవగానే బ్రియాన్ ట్రేసీ ఆ పుస్తకంలో రాస్తుంది ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక కప్పని తినేసేయాలంటారు. అమ్మ! కప్పని తింటాం ఏందండి? కప్ప అంటే అర్థం ఒక ఫస్ట్ వర్క్ ఇంపార్టెంట్ మనకి తినబుద్ధేయదు కప్ప వెరీ డర్టీగా ఉంటది కదా! సో, దాన్ని తినటం ఏంది? అంటే దట్ డర్టీ అట్ ఫస్ట్ వర్క్ అనమాట. దాంట్లో 3, 4 కప్పలున్నాయనుకోండి. అంటే 3, 4 టాస్క్‌లున్నాయనుకో అన్ని కూడా డర్టీ వర్క్స్. దాంట్లో అన్నిటికన్నా డర్టీయెస్ట్ వరకు ఫస్ట్ తినమంటాడు. అన్నిటికన్నా డర్టీయెస్ట్ ఫ్రాగ్‌ని ఫస్ట్ తినమంటాడు. అంటే ఫస్టు ఏదైతే మనం చేయలేమో దాన్ని ఫస్ట్ చేసేసామనుకో ఈ ప్రొక్రాస్టినేషన్ ఆగిపోతుంది. సాగదీయటం అనేది పోతుందనమాట. ఫస్ట్‌ది మనం చంపేసామనుకో, శత్రువుని చంపేసాము. ఇంకా మిగతా రోజంతా కూడా కొంచెం సాగదీసినా పర్లేదనమాట. కాబట్టి ఈట్ దట్ ఫ్రాగ్ ఈస్ వెరీ గుడ్ కాన్సెప్ట్. కాబట్టి మీరు మార్నింగ్ లేవగానే లేకపోతే డే స్టార్ట్ కాగానే లేకపోతే మంత్ స్టార్ట్ కాగానే ఫస్ట్ ఆ మంత్‌లో ఏం చేయాలి ఫస్ట్ ఫినిష్ ఔట్ చేయండి. ఇన్ని పాయింట్లు చేయాలి. ఇంత టర్నోవర్ చేయాలి. ఇంత కస్టమర్లు చేయాలి. లేకపోతే ఈ సిలబస్ కవర్ చేయాలి. ఏదున్నా సరే టకన్ కవర్ చేసేసేయండి. రైట్. సో ప్రొక్రాస్టినేషన్‌కి ఇది ఆల్మోస్ట్ ఎందుకు వస్తుందంటే సాగదీయటం అనేది ఎక్కువ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. కొంతమంది ఏందంటే ఫెయిల్ ఉంటది. అంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే నేను స్టార్ట్ చేశాను అనుకో మళ్ళా నేను సక్సెస్ కాబోతే, కస్టమర్‌లతో మాట్లాడాను వాళ్ళు తీసుకోపోతే, ఇట్లాంటి భయంతో అసలు మాట్లాడరు వాళ్ళు. పీపుల్‌తో మాట్లాడరు. అదే అవుతుందన్నమాట. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అన్నమాట సక్సెస్ కాకపోవటానికి. స్టార్టే చేయరు. స్టార్ట్ చేసినా ఫినిష్ చేయరు. కాబట్టి మీరు వెరీ ఇంపార్టెంట్ ఏదన్నా మా గురువుగారు చెప్పేది ఏందంటే ఎప్పుడైనా సరే ముందు ఏదన్నా మీకు చేయాలని గాని వెంటనే చేయాలి. రెండోది వెంటనే క్లోజ్ చేయాలి. వీలైనంత త్వరగా దాన్ని ఫినిష్ చేసేంత వరకు ఉండకూడదు. యూ హావ్ టు ఫినిష్ ఇట్ ఆఫ్ రైట్. సో ద అపోజిట్ ఆఫ్ పర్సివరెన్స్ ఈస్ ప్రొక్రాస్టినేషన్. ప్రొక్రాస్టినేషన్‌కి ఎగ్జాక్ట్‌లీ అపోజిట్ పర్సివరెన్స్. అంటే కొంతమంది పర్సివరెన్స్ చేస్తారు. అంటే ఒక పనిని పట్టుకున్నారంటే వాళ్ళు కంప్లీట్ అయ్యేంత వరకు వదిలిపెట్టరు. ఓకే. అది అట్లాంటిది మీకు రావాలన్నమాట. పర్సివరెన్స్ ఉండాలి. ప్రొక్రాస్టినేషన్ అంటే సాగదీస్తా ఉంటారు. స్టార్ట్ చేయరు. స్టార్ట్ చేస్తే క్లోజ్ చేయరు. ఓకే. సో పర్సివరెన్స్ అంటే వి విల్ నెవర్ క్విట్. నేను వదిలిపెట్టను. పట్టు వదలని విక్రమార్కులాగా ఉంటారన్నమాట. ప్రొక్రాస్టినేషన్ మీనింగ్ ఏందంటే ఎక్కువ చాలా మంది అసలు దే డోంట్ గెట్ స్టార్టెడ్. స్టార్ట్ చేయరు. ఎందుకు స్టార్ట్ చేయలేరంటే వాళ్ళు ఏమంటారంటే అసలు నేను ఎట్లాంటోడినంటే పర్ఫెక్షనిస్ట్ సార్. నేను అసలు పట్టుకున్నానంటే ఒక్కసారి ఆలోచించండి మాత్రం చూడు ఏం చేస్తాను అంటారు. యాక్చువల్‌గా స్టార్టే చేయరు. ఇయన్నీ కూడా ఏందంటే వాళ్ళకు గ్లోరిఫై చేసుకుంటారన్నమాట. వాళ్ళ వర్చ్యూ అది నా గుణం గొప్ప గుణంలాగా అనుకుంటారు. యాక్చువల్‌గా అది ఫాల్ట్ అది. ఓకే. సో ఫాల్ట్‌ని వాళ్ళు గొప్ప గుణంలాగానే వాళ్ళు చెప్పుకుంటా ఉంటారన్నమాట. ఏందంటే నేను ఎట్లాంటి మనిషినంటే నేను అట్లాంటి వాడిని రా. ఒక్కసారి మొదలెట్టానంటే నేను ఎవరిన్నా నేను వదలను. నేను ఆ మాట నేనే వినను. అంటారు కానీ యాక్చువల్‌గా వీడు వదలడు. స్టార్ట్ చేయడు. ఓకే. సో కాబట్టి ప్రొక్రాస్టినేషన్ చాలా మందిని టైం వేస్ట్ చేయడానికి, మనం అనుకున్న రిజల్ట్స్ రాకుండా ఉండటానికి ఇవన్నీ పనిచేస్తుందన్నమాట. కాబట్టి ఎట్లా దీని నుంచి బయటికి రావాలి అంటే 2 సూత్రాలు అంటాడు జిమ్ రాన్ గారు. దీంట్లో ఏందంటే బ్రేక్ ఇట్ డౌన్. అంటే మొత్తం ఏదైనా పని చేయాలనుకోండి దాన్ని ముక్కలు చేయి. 10 కస్టమర్లు చేయాలి. ముందు ఇద్దరు కస్టమర్లు చేయి. నెక్స్ట్ ఇంకో ఇద్దరు కస్టమర్లు. అలా 5 ఇన్‌స్టాల్‌మెంట్‌లో చేయి నో ప్రాబ్లమ్. అండ్ నెక్స్ట్ పాయింట్ రైట్ ఇట్ డౌన్. అన్ని రాసేసేయి మొత్తం పేపర్ మీద పెట్టుకో. టార్గెట్ పెట్టుకో. ప్లాన్ ఏసుకో. ఎప్పటికల్లా ఏది చేయాలి. సో ఈ 2 సూత్రాల వల్ల పేపర్ మీద పెట్టడం, నోట్స్‌లో పెట్టడం,
బ్రేక్ ఇట్ డౌన్. ఓకే, దాన్ని ముక్కలుగా చేసి దాన్ని మొత్తం ఒక్కొక్క పీస్ బై పీస్ మీరు ఓవర్కమ్ చేయాలి. 100 పుషప్ చేయాలనుకోండి, 100 ఒకేసారి రాదు, కానీ 10 పుషప్లు అలా చేసుకుంటూ పోతే డెఫినెట్లీ విల్ అచీవ్ ఇట్. కాబట్టి ట్రై సంథింగ్ అండ్ ఫెయిల్, ఇది బెటర్ దాన్ ట్రై నథింగ్ అండ్ సక్సీడ్. అంటే అర్థం ఏంటంటే మీరు ఏదైనా ట్రై చేసి ఫెయిల్ అవ్వండి, డజంట్ మ్యాటర్. ఇది బెటర్, ట్రై చేసి ఫెయిల్ అయిన పని అన్న మంచిది ఉంటుంది, కానీ అసలు ఏం ట్రై చేయలేదు అందుకే వాడు సక్సెస్ కాలేదు అనే దానికన్నా. కాబట్టి అసలు ట్రై చేయక దానికన్నా ట్రై చేసి ఫెయిల్ అవటం బెటర్. కాబట్టి ఎప్పుడు ట్రై చేసి ఫెయిల్ అవుతానట్టుగా మీరు వెళ్తా ఉండండి. అట్లాగనే మీకు ఇంకోటి ఏం చెప్పాను, మీ స్కెడ్యూల్ చాలా క్లియర్గా పెట్టుకోవాలి. చాలా మంది ఆ స్కెడ్యూల్ పెట్టుకోరు సరిగా. ఓకే, అర్జెంట్ విషయాలు ఏంటి, నాట్ అర్జెంట్ విషయాలు తెలుసుకోవాలి. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటి, నాట్ ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, అర్జెంట్కి ఇంపార్టెంట్కి తేడా తెలియదు. ఓకే, సో ముఖ్యమైనది ఏంది, ముఖ్యం కాంది అది, అర్జెంట్ ఏంది, నాట్ అర్జెంట్ ఏంది. సెల్ ఫోన్ కాల్ వచ్చింది, నీకు అర్జెంటా నాట్ అర్జెంటా? నువ్వు కాల్ చేయలేవు, వేరే వాళ్ళకి అర్జెంట్, నీకు అర్జెంట్ కాదు. ఓకే, అట్లనే వాళ్ళు కాల్ తీసుకోవద్దు అంటే, బట్ అర్థం చేసుకోండి, అర్జెంట్ నీకు కాదు, వేరే వాళ్ళకి అర్జెంట్. వెంటనే కాల్ రాగానే టకాని తలో అని చెప్పేసి అంటే ఎత్తదంటలే నేను. బట్ అండర్స్టాండ్, ఫస్ట్ నువ్వు ఆల్రెడీ ఒక ట్రైనింగ్లో ఉన్నావు, ఈ వీడియో చూస్తున్నావు లేదా ట్రైనింగ్లో ఉన్నావు. ట్రైనింగ్లో ఉన్నప్పుడు నీకు ముఖ్యమైనది ఏంది, ఈ వీడియో వింటాం, ఇది ముఖ్యమైనది కాదా? ఈ వీడియో వినటం వల్ల నీకు టైం మేనేజ్మెంట్ మీద గ్రిప్ వస్తుంది. ఈ ట్రైనింగ్ వినటం వల్ల నీకు బిజినెస్లో పైకి వస్తావు. ఈ ట్రైనింగ్ వినటం వల్ల నీకు వ్యాపారంలో కానీ చదువులో కానీ మీరు అనుకున్న దాన్ని సాధిస్తారు అనుకోండి. కాబట్టి ఈ ట్రైనింగ్, ఈ వీడియో వింటా ఉన్నప్పుడు సడన్గా కాల్ వచ్చింది, సో మీరు హలో అనకూడదు, ఎందుకంటే ఇంపార్టెంట్ దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఓకే, అట్లాగనే మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఎక్సర్సైజ్ మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజ్కి ఇవ్వాలా, లేకపోతే ఇంట్లో ఏదైనా పని చెప్తే వెళ్ళిపోవాలా? ఎక్సర్సైజ్ చేయాలి. ఇంట్లో మనకి మార్నింగ్ లేవగానే హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలా, లేకపోతే ఇంకా జంక్ ఫుడ్ అయినా పూరీలు, ఉప్మాలు, ఇడ్లీలు, దోశలు ఓకేనా? నో, అవన్నీ షుగర్స్ కింద వస్తాయి, ఆయిల్ కింద వస్తాయి, మీకు తెలుసు. కాబట్టి హెల్దీ బ్రేక్ఫాస్ట్ మన దగ్గర ఉన్నాయి హెర్బల్ లైఫ్లో. కాబట్టి హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. కాబట్టి ఫ్యామిలీతో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడటం ఇంపార్టెంటా అర్జెంటా? ఫ్యామిలీతో మాట్లాడటం ఇంపార్టెంట్, అర్జెంట్ ఏం కాదు. కానీ ఫ్యామిలీతో మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు వేరే కాల్స్ వస్తున్నాయి, తీసుకోవచ్చా? తీసుకోకూడదు, ఎందుకంటే ఇంపార్టెంట్, అర్జెంట్ కాదు. ఫ్యామిలీతో మాట్లాడిన తర్వాత అప్పుడు వేరే కాల్స్ అటెండ్ అవ్వచ్చు. సారీ ఏమనుకోవద్దు, నేను వేరే పనిలో ఉన్నా అని చెప్పచ్చు మీరు. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఇవ్వాలి, ఇంపార్టెంట్ విషయాలు. నా మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఏమవుతుందంటే లైఫ్లో మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ అర్జెంట్ కావు. జాగ్రత్తగా ఆలోచించండి. ఎగ్జాంపుల్, బాగా హెల్దీగా ఉండాలి, డైలీ ఎక్సర్సైజ్ చేయాలి, అర్జెంటా? డైలీ ఎక్సర్సైజ్ చేయబోతే ఏమైనా చచ్చిపోతాం? ఏం కాదు. అట్లాగనే డైలీ జంక్ ఫుడ్ తినకూడదు, ఏదో అర్జెంటా? ఏం లేదు, కానీ ఇంపార్టెంట్. ఆల్కహాల్ తాగకూడదు, అర్జెంట్ కాదు, బట్ ఇంపార్టెంట్. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలి, రోజు కొంచెం పెంచుకుంటే 5 yearsలో మీకు పెద్ద అకౌంట్ వస్తుంది. అది అర్జెంటా? అర్జెంట్ కాదు, కానీ ఇంపార్టెంట్. మిస్ అవుతే మాత్రం తర్వాత 5 yearsలో పట్టుకుంటుంది. కూతురు పెళ్ళికి డబ్బులు దాచిపెట్టుకోవాలి, అట్లాగనే పిల్లలకి స్కూల్ ఫీజులు దాచిపెట్టుకోవాలి, మనీ సేవ్ చేసుకోవాలి, నీకు ఓల్డ్ ఏజ్ గురించి దాచిపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా అర్జెంట్ కాదు, కానీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా అర్జెంట్ కాదు, అర్జెంట్ విషయాలు మోస్ట్ ఆఫ్ ద టైం ఇంపార్టెంట్ కూడా కాదు. ఎప్పుడు అర్జెంట్ అవుతుంది సార్ అంటే, ఓకే, ఇంపార్టెంట్ కూడా అర్జెంట్ అవుతాయి కొన్ని. ఎగ్జాంపుల్ ఎప్పుడంటే, నువ్వు సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది మీ ఫాదర్కి, ఎందుకు వచ్చింది? ఫాదర్ సరిగా పట్టించుకోలే. సడన్గా అంటే రాదు, ఎప్పటి నుంచి డిసిప్లిన్గా వెళ్తా ఉంటే అది అర్జెంట్ వెరీ రేర్గా ఉంటాయి అర్జెంట్ కేసులు. ఓకే, కానీ అదే పనిగా నువ్వు అర్జెంట్ అన్నిటి కూడా పరిగెత్తున్నా, అర్జెంట్ స్పీడ్ మనకి సూపర్ మ్యాన్ లాగా తిరుగుతున్నావు. ఓకే, దాని మీన్స్ వాట్? ఎప్పుడు బట్టా నువ్వు ఇంపార్టెంట్ విషయాలు పట్టించుకోవట్లేదని అర్థం. ఇంపార్టెంట్ విషయాలు పట్టించుకోకపోవడం వల్ల బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, హెల్త్ లేదు, ఫ్యామిలీ వాల్యూస్ లేవు, ఫ్యామిలీ బ్రేక్ అయింది, మనీ బ్రేక్ అయిపోయింది, సిక్ అయిపోయినావు, అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. దానికల్ అర్జెంట్ మీద అర్జెంట్ తిరుగుతున్నావు. బేసికల్లీ ఇంపార్టెంట్ విషయాలు నువ్వు పాస్ట్లో పట్టించుకోలేదు కాబట్టి అన్ని అర్జెంట్ అయిపోయినాయి. కాబట్టి నువ్వు ఇంపార్టెంట్ మీద పెట్టుకుంటా పోతా ఉంటే అర్జెంట్కి పెద్ద ప్రిఫరెన్స్ ఇవ్వకుండా, ఓకే, కొంచెం స్లోగా జాగ్రత్తగా ఎందుకు ఇది అర్జెంట్ అయింది అని చూసుకుంటా ఉంటే ఇంపార్టెంట్ మీద పెట్టుకుంటే వీలైనంత వరకు అర్జెంట్ రాదు, వాళ్ళనే చాలా సిగ్నిఫికెంట్. కాబట్టి ఇక్కడ మీరు ఒక చెక్కర్ బోర్డ్ లాగా వేసాము. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఇవ్వాలి చూడండి, నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్, దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అంటే పైన రెండో కాలం చూడండి, బ్లూ కలర్లో పెట్టాను, అది మోర్ ఇంపార్టెంట్. ఓకే, అట్లా చేసుకుంటే ప్రొయాక్టివ్ పీపుల్ అవుతారు అనమాట. సమ్ టైమ్స్ మనం ఏం చేస్తామంటే రివర్స్లో చేస్తుంటాం అనమాట, అర్జెంట్కి ఇస్తాం. ఇప్పుడు మరి మీరేం చేయాలి సార్? ఇక్కడ చూడండి, కాలమ్స్ మంచిగా ఉన్నాయి, ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. రెండో కాలం ఉంది ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్, మూడో కాలం అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్, నాలుగో కాలం నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్. ఇప్పుడు ఏం చేయాలి సార్? మేనేజ్, ఫోకస్, అవాయిడ్, లిమిట్. గుర్తుపెట్టుకోండి. ఈ మేనేజ్ దేనికి చేయాలి? ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ ఉంది బట్ ఇంపార్టెంట్, వాటికి మేనేజ్ చేయాలి. ఓకే, ఇవి షార్ట్ టర్మ్ క్రైసిస్ అండ్ ప్రాబ్లమ్స్ అనమాట, ఎక్కువ అప్పటికప్పుడు వచ్చే షార్ట్ టర్మ్ క్రైసిస్ ప్రాబ్లం. నెంబర్ 2, ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్, ముఖ్యమైనది కానీ అర్జెంట్ కాదు.
అట్లాంటి ఏం చేయాలి, ఫోకస్ చేయాలి. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ గోల్స్ అనమాట. లాంగ్ టర్మ్ దీర్ఘకాలం పెట్టుకునే స్ట్రాటజికల్ గోల్స్ పెట్టుకొని వాటి మీద ఫోకస్ పెట్టాలి. ఓకే, సో నెంబర్ 3 అవాయిడ్ చేయాలి. దేన్ని అవాయిడ్ చేయాలి, అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. అర్జెంట్ కనిపిస్తాయి కానీ ఇంపార్టెంట్ కాదు. వీటిని డిస్ట్రాక్షన్స్ అనమాట, ఇంటరప్షన్స్. ఈ డిస్ట్రాక్షన్ ఇంటరప్షన్ అంటే ఫస్ట్ మీరు ఇవన్నీ వేసుకోవాలి, లిస్ట్ రాసుకోవాలి ఎన్ని వర్క్స్ ఉన్నాయి నాకు అని. నెంబర్ 4 లిమిట్. టైం వేస్టింగ్ యాక్టివిటీస్ ఉంటాయి, గాసిపింగ్, లేకపోతే చెత్త మాట్లాడటం, లేకపోతే సినిమాలు చూడటం, ఇట్లా అనమాట. సో లిమిట్ టైం వేస్టింగ్ ఇంపార్టెంట్ కాదు, అర్జెంట్ కూడా కాదు. ఓకే, లిమిట్ అన్నమాట. సో మీకు ఫస్ట్ మీరు ఒక 20 వర్క్స్ చేయాలనుకోండి, 20 వర్క్స్ ఇలాగా మీరు ఫస్ట్ పెట్టుకొని వాటికి ఇవ్వండి. ఇది 1లో వస్తుందా, 2లో వస్తుందా, 3లో వస్తుందా, 4లో వస్తుందా రాసుకొని దాన్ని బట్టి ఏం చేయాలో మీకు ఇప్పుడు అర్థమైంది. ఓకే, లేకపోతే మనం వి గెట్ బాక్ డౌన్, ఎక్కడ చేయాలో అర్థం కాదు. ఇంకొక మీకు మంచి ఎగ్జాంపుల్, ద ఐసెన్హోవర్ మ్యాట్రిక్స్ అని ఒకటి ఇచ్చారనమాట. దీంట్లో ఏంటంటే ఫస్ట్ 1 2 3 4 ఇచ్చారు చూడండి. డూ ఫస్ట్ ఏం చేయాలి, ఓకే, ఏం చేయాలి, ఫస్ట్ ఫోకస్ ఆన్ ఇంపార్టెంట్ టాస్క్ టు బి డన్ ఇన్ ద సేమ్ డే. వీలెంత ఇంపార్టెంట్ వీలెంత ఎర్లీగా ఇమ్మీడియట్గా చేసేయాలి. నెంబర్ 2 షెడ్యూల్ చేయాలి. ఇంపార్టెంట్ బట్ నాట్ సో అర్జెంట్. ఇంపార్టెంట్ ముఖ్యమైనది కానీ అర్జెంట్ కాదు. వాటిని ఏం చేయాలి, ఎప్పుడు కల్లా చేయాలి, ఏ టైం కల్లా ఫ్రేమ్ కల్లా చేయాలి. గోల్స్ పెట్టుకోవాలి. నేను ప్రెసిడెంట్ టీం అవ్వాలి, గెట్ టీం అవ్వాలి, మిలియనర్ టీం అవ్వాలి. ఓకే, అర్జెంట్ కాదు కానీ ఇంపార్టెంట్. 10 కస్టమర్స్ ఉండాలి, 30 కస్టమర్, 100 కస్టమర్, ఫస్ట్ లైన్స్ ఏమి ఉండాలి, ఇవన్నీ షెడ్యూల్ చేసుకోవాలి. నెంబర్ 3 డెలిగేట్. వాట్ ఈజ్ అర్జెంట్ బట్ లెస్ ఇంపార్టెంట్. అర్జెంట్ ఉన్నాయి చూసారా కానీ తక్కువ ఇంపార్టెంట్, వాటిని డెలిగేట్, వేరే వాళ్ళకి ఇచ్చేసేయచ్చు. ఓకే, వేరే వాళ్ళతో పని చేయించుకోవచ్చు. నెంబర్ 4 డోంట్ డూ వాట్ ఈజ్ నైదర్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్. అంటే అర్జెంట్ కాదు, ఇంపార్టెంట్ కాదు, చెత్త అనమాట. జస్ట్ టైం పాస్ చేస్తా ఉన్నాం, వాటిని అసలు చేయదు. డోంట్ డూ ఎట్ ఆల్. ఓకే, ఇట్లా మీరు తెలుసుకోవాలి. కాబట్టి టైం టేబుల్ కూడా మీరు ఎట్లా ఉండాలంటే వీక్లీ ఆర్గనైజింగ్ ఈజ్ బెటర్ దాన్ డైలీ ఆర్గనైజింగ్. డైలీ ఆర్గనైజ్ చేయడం అనేది కొన్ని చోట్ల అన్ని కలవు అనమాట. ఒక రోజులో 24 అవర్స్లో ఫిట్ అవ్వవు. అందుకని వీక్లీ 2 సార్లు నాన్ వెజ్ అంటారు చూసారు, ఆ టైప్లో వీక్లీ కొన్ని రోజులు ఇది చేయాలి, వీక్లీ ఇది చేయాలి, వీక్లీ ఒక ఇంత టైం అలొకేట్ చేయాలని. ఓకే, సో అట్లాగా వీక్లీ ఆర్గనైజ్ చేసుకోవడం మోర్ పవర్ఫుల్, మోర్ ఎఫెక్టివ్. వీక్లీ క్యాలెండర్ చాలా ఇంపార్టెంట్. ఇది చేయాలంటే ఫస్ట్ మీ రోల్స్ పెట్టుకోవాలి. మీ రోల్స్ ఏంటి, గోల్స్ ఏంటి, ప్లాన్స్ ఏంటి. ఓకే, మీ పాత్ర ఏంటి, మీరు ఎట్లా ఉండాలి, దాని తర్వాత మీ గోల్స్ ఏంటి, లక్ష్యాలు ఏంటి, దాన్ని బట్టి మీరు ఏ ప్లాన్స్ వెళ్తున్నారు, ఫాస్ట్ ప్లాన్, స్లో ప్లాన్, ఎట్లా. దెన్ షెడ్యూల్ చేసుకోవాలి. దీన్ని పర్ఫెక్ట్ ఈ టైం కల్లా నేను చేసుకోవాలి. దెన్ డెలిగేట్, దాన్ని మళ్ళీ డెలిగేట్ చేస్తూ ఉండాలి అనమాట. ఎవరితో ఏం చేయించాలనేది వీక్లీ ఆర్గనైజింగ్. ఇది చేయాలంటే ఫస్ట్ మీకు ఏం కావాలో మీకు తెలియాలి. దీనే మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. వాట్ డూ ఐ వాంట్, నా జీవితంలో నాకు ఏం కావాలి, వాట్ డూ యూ వాంట్ టు హ్యావ్ ఇన్ లైఫ్, ఎట్లాంటి నేను పొందాలనుకుంటున్నాను. ఓకే, అవన్నీ లిస్ట్ రాసుకోండి. ఫస్ట్ మీ లైఫ్లో ఇవన్నీ ఉంటే నాకు మంచిది. ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఉండాలి, లేకపోతే ఏమో ఒక మంచి మ్యారేజ్ చేసుకొని మంచి ఒకరితో నేను హ్యాపీ లైఫ్ ఉండాలి మ్యారేజ్గా. అట్లా డూ ఇన్ లైఫ్లో ఏం చేద్దాం అనుకున్నావు, నేను పుస్తకాలు రాద్దాం అనుకుంటున్నాను, లేకపోతే ఐ వాంట్ టు బీ లైక్ దిస్ అని. సో ఐ వాంట్ టు గివ్ ఇన్ లైఫ్. ఎవరికి మీరు ఇచ్చేద్దాం అనుకున్నారు, మీ పిల్లలకి ఏమిద్దాం అనుకున్నారు, మీ పేరెంట్స్కి ఏమిద్దాం అనుకున్నారు గిఫ్ట్గా. ఓకే, లేకపోతే సొసైటీకి ఏమిద్దాం అనుకున్నారు, యూ గివ్ ఇన్ లైఫ్. నౌ బికమ్ ఇన్ లైఫ్. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యూ వాంట్ టు బికమ్, ఎట్లాంటి పర్సన్, క్యారెక్టర్ ఎలా బిల్డ్ చేద్దాం అనుకున్నాను. చూసి అబ్బా అట్లా ఉండాలి సార్ వాళ్ళలాగా, అట్లా ఉండాలంటే మంచి స్పీకర్ సార్, మంచి మోటివేటర్ సార్, మంచి ఇన్స్పైర్ చేస్తారు సార్, మంచి ఆయన దాన ధర్మం ఉంది సార్. సో బికమ్ ఇన్ లైఫ్, అది అన్నమాట. సో అట్లా మీరు ఈ చెక్కర్ బోర్డులో మీరు ఫస్ట్ ఫిట్ చేసుకోవాలన్నమాట మీ లైఫ్ యొక్క సూత్రాలు. దాన్ని బట్టి మీరు మిషన్ స్టేట్మెంట్ స్టార్ట్ అవుతుంది. మిషన్ స్టేట్మెంట్ అంటే మీరు అసలు మీ పర్పస్ ఏంటి. ప్రతి కంపెనీస్ పెట్టుకుంటారన్నమాట మీ విజన్, మిషన్, వాల్యూస్ అని. సో మా కంపెనీ కూడా పెట్టుకుంది విజన్, మిషన్, వాల్యూస్. మీరు కంపెనీ లాంటి పర్సన్, ఒక వ్యక్తి మీరు. మీకంటూ ఉండాలి ఒకటి. దట్స్ కాల్డ్ బిగిన్ విత్ అన్ ఎండ్ ఇన్ మైండ్. ఎండ్ పాయింట్ చూడాలి మీది. అంటే మీరు చచ్చిపోయే ముందు, మిమ్మల్ని చూసి చచ్చిపోయే ముందు మీ ఫ్రెండ్స్ ఎలా అనుకుంటారు మిమ్మల్ని చచ్చిపోయిన తర్వాత అనుకోండి, అరే వీడు వేస్ట్ క్యాండిడేట్ రా, వీడు దేని పనికి అట్లా అనాలా, లేకపోతే అబ్బా సూపర్ సార్ వాడి లైఫ్ లాగా మనం కూడా చేయాలిరా, ఎంత బాగా చేశాడు అతను, గాంధీజీ లాగా చేశాడు రా, అబ్బా ఇతను ఎట్లా చేశాడు అంటే వాళ్ళకి ఏదో మిషన్ ఉంది. ఆ ఎండ్ పాయింట్ని గుర్తుపెట్టుకొని, ఆ ఎండ్ పాయింట్ని మైండ్లో పెట్టుకొని, ఆ ఎండ్ పాయింట్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు లైఫ్ బిగిన్ చేయాలి. దట్స్ కాల్డ్ బిగిన్ విత్ అన్ ఎండ్ ఇన్ మైండ్. ఎండ్ ఇన్ మైండ్ పెట్టుకొని బిగిన్ చేయాలి లైఫ్ని. అది ఇందాక నేను చెప్పిన ప్రారంభం పెట్టుకొని చేసుకోవాలన్నమాట. అండ్ లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు ఫోకస్ ఆన్ రాంగ్ అండ్ టెంపరరీ థింగ్స్. లైఫ్ మీరు అనుకున్నట్టుగా చాలా దూరం లేదు, యాక్చువల్గా ఇది చాలా షార్ట్ అనమాట. సో ఇది టెంపరరీ థింగ్స్ మీద పెద్ద ఫోకస్ పెట్టద్దు. అసలు పర్మనెంట్ థింగ్స్ ఏంటి, టెంపరరీ థింగ్స్ మీరు తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా చూడటం టెంపరరీ థింగ్స్, న్యూస్ పేపర్ చూడొద్దంట్లే కానీ అంతగా అవసరం లేదు. వీక్లీ కొన్ని న్యూస్ అసలు చిల్లర్ న్యూస్ అనమాట, వాటిని ఇగ్నోర్ కూడా చేసేయచ్చు. టెంపరరీ థింగ్స్ మీద అంత ఫోకస్ పెట్టకూడదు. వాడు నన్ను ఎట్లా అంటాడు,
మా ఆవిడ ఇట్లా అంది, మా హస్బెండ్ ఇట్లా, సిల్లీ థింగ్స్. మన ఫోకస్ ఫ్యామిలీని ఎలా పైకి తీసుకెళ్ళాలి, ఒక మంచి ఫ్యామిలీగా నేను ఎట్లా ఉండాలి, ఆదర్శంగా హస్బెండ్, ఆదర్శంగా వైఫ్ ఉండాలి, ఆదర్శంగా ఫాదర్ లాగా ఉండాలి, మదర్ లాగా ఉండాలి, వీటి మీద మీరు ఫోకస్ చేయాలన్నమాట. అండ్ మీకు టైం మేనేజ్మెంట్లో అన్నిటికీ ఇవ్వాలి, టైం ఇవ్వాలి. కొన్నిసార్లు అసలు మీరు కొంచెం టైం ఇవ్వరు, చిన్నవాడు కూడా ఫుడ్ తినడానికి కూడా టైం ఇచ్చుకోరు కొంతమంది, వంట చేసుకోవడానికి, తినడానికి, ఎక్సర్సైజ్కి టైం ఇవ్వరు, అది తప్పు. మీరు ఎప్పుడు కూడా బ్యాలెన్స్ ఉండాలి, స్పిరిచువల్ టైం, దేవుడితో టైం ఇవ్వాలి, మీరు దానికి కొంత టైం ఇచ్చుకోవాలి మీరు. ఓకే, అది మోర్ ఇంపార్టెంట్. స్పిరిచువల్ లైఫ్, ఫ్యామిలీ కొంత టైం ఇచ్చుకోవాలి, హెల్త్కి, ప్లెజర్కి, పిక్నిక్స్కి, వెకేషన్కి వెళ్ళాలి, మీరు ఫ్యామిలీని తీసుకెళ్ళాలి, వెల్త్కి, ధనాన్ని ప్లానింగ్కి, రికగ్నిషన్కి, కెరీర్ గ్రోత్కి, సెల్ఫ్ గ్రోత్కి, పర్సనల్ డెవలప్మెంట్ పుస్తకాలు చదవాలి, మంచి మంచి ఉన్నాయి, మోటివేషన్ చేసే ఉన్నాయి, వ్యక్తిగా ఎలాంటి మన థింకింగ్ మారుతుంది అట్లాంటి వాటితో ఉంటే మనం. ఓకే, మన ఆలోచన మారుతుంది, వాటి అన్నిటి కూడా బ్యాలెన్స్ ఇవ్వాలి. ఎంతసేపు డబ్బులు అనే వద్దు, ఎంతసేపు ఓన్లీ హెల్త్ అనే వద్దు, ఓన్లీ ఫ్యామిలీ అనే వద్దు, అన్నీ ఉండాలి, స్పిరిచువల్ లైఫ్, ఎవ్రీథింగ్. అప్పుడు మీకు ఫుల్ఫిల్ ఉంటుంది, బ్యాలెన్స్ ఉంటుంది. అందుకని టైం టేబుల్ అనేది బ్యాలెన్స్డ్ కూడా ఉండాలి, దానివల్ల బ్యాలెన్స్ లైఫ్ వస్తుంది. మీరు ఇది చేయాలంటే టైంతో మీరు పరిగెత్తాలి. టైంతో పరిగెత్తడం అంటే మీరు హార్డ్ వర్క్ చేస్తే కాదు, స్మార్ట్ వర్క్ చేయాలి. అందుకే లీవరేజింగ్ పీపుల్స్ ఎనర్జీ అంటే ఏమంటారు అంటే, లీవరేజింగ్ అంటే ఏంటంటే మనం మన 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 మనకి 24 అవర్స్, అందరికి 24 అవర్స్. బట్ ధనవంతులు ఏం చేస్తారంటే తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలంటే ఎక్కువ మందిని తన తరపున పని చేసుకోవడానికి తీసుకుంటారు. అక్కడ లీవరేజింగ్ ప్రిన్సిపల్ అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు అదర్ వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది మా గురించి, లీవరేజింగ్ గురించి, మేము హెర్బల్ లైఫ్లో ఎలా చేస్తాం అనేది. వి మేక్ లాట్ ఆఫ్ మనీ. మా ఇన్కమ్ 7 డిజిట్లో ఉంటుంది, 7 అంకెల్లో ఉంటుంది, పెద్ద ఇన్కమ్. ఓకే, మేము గవర్నమెంట్ ఆఫీస్గా 15 సంవత్సరాలు చేశాను, ఎంత కొట్టుకున్న దాంట్లో అంతే, అది హార్డ్ వర్క్. నెల తర్వాత జీతం చూస్తే కళ్ళమ్మ నీళ్ళు వస్తుంది, ఏంది హార్డ్ వర్క్ అని. సో హార్డ్ వర్క్ చేయొద్దంటే, స్మార్ట్ వర్క్లో హార్డ్ వర్క్ ఉంది, కానీ దీంట్లో ఇంకా తెలివిగా చేసేది ఉందన్నమాట. బికాస్ టైమ్ ఈజ్ వెరీ ప్రెషియస్. టైంతో పాటు పరిగెత్తాలంటే, ఇన్కమ్ పెరగాలంటే లీవరేజ్ చేయాలి, స్మార్ట్ వర్క్ చేయాలి. అది ధనవంతులు ఎలా చేస్తారో ఫార్ములాస్ మీకు వేరే వీడియోలు ఉంటే చూస్తూ ఉండండి. ద లాస్ట్ 2 మినిట్స్, ప్రతి గేమ్లో లాస్ట్ 2 మినిట్స్ అందులో పరిగెత్తుంటారు చూడు, ఆ క్రికెట్లో అయినా, ఫుట్బాల్ అయినా సరే, ఏ గేమ్లో అయినా సరే, అసలు వాళ్ళు జంపింగ్ చేస్తారు, పరిగెత్తుంటారు, ఒక సినిమా లాగా ఉంటుంది, మన డ్రామా లాగా ఉంటుంది. ನಾವು సడన్గా ఎందుకు గేమ్ సడన్గా లాస్ట్ 5 మినిట్స్లో అంతగా అయిపోయింది బాగా, బికాజ్ ఉన్న లోపల అంతా ఇంటెన్సిటీతో ప్లే ఆడారనమాట. ఇంటెన్సిటీ అంటే వాళ్ళ లోపల అంతా తీసేశారు. అదే ఆట ఫ్రమ్ ద బిగినింగ్ చేస్తే ఎలా ఉంటుంది, ఇంకా బాగుండేది కదా. అది చాలా మంది మిస్టేక్ అవుతుంది అనమాట. లివ్ ఈచ్ మూమెంట్ విత్ ఇంటెన్సిటీ. మీ లైఫ్లో లాస్ట్లో మీకు 50, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాల తర్వాత అప్పుడు పరిగెత్తేటప్పుడు బదులు ముందు నుంచి లైవ్ టైం, చాలా టైం ఉంది మనకి. రోజు ఎందుకు వేస్ట్ చేసుకున్నారు, టైం ఎంత పాస్ చేసామో టైం పాస్ చేసాం, అందువల్ల మనం సాధించుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి వీడియో నేను తయారు చేయగలుగుతాను అనుకోండి, నేను టైం వేస్ట్ చేసుకోకుండా, మామూలుగా అయితే నా జీవిత కాలంలో 100 వీడియోస్ నేను 1000 వీడియోస్ చేయగలిగినప్పుడు 100 వీడియోస్ చేశాను అనుకోండి, అంటే 900 వీడియోస్ చేయలేకపోయాను. ఎందుకు, నేను టైం సరిగా యూజ్గా చేయబోవటం వల్ల. నేను అదే 1000 వీడియోస్ చేస్తే నేను ఇంకా ఎఫెక్టివ్గా ఉండేవాడిని, ఎక్కువ మందికి సర్వీస్ చేసేవాడిని, ఎక్కువ మందికి ఉపయోగపడేది ఇట్లాంటి వీడియోస్. కాబట్టి టైం వేస్ట్ చేసుకోకూడదు. కాబట్టి మనం ఎవ్రీ మినిట్ ఇంటెన్సిటీగా పనిచేయాలన్నమాట. ఎగ్జామ్లో ఎట్లా లాస్ట్ 5 మినిట్స్ ఎట్లా లాస్ట్ ప్రిపేర్ అవుతారో, అట్లాగే ఎవ్రీ మినిట్ కూడా ప్రిపేర్ అవుతే, ఎవ్రీ డే కూడా చేస్తే మీది చాలా సక్సెస్ఫుల్గా లైఫ్ వెళ్తుంది అనమాట. లివింగ్ లాంగ్ వితౌట్ ఎనీ అకాంప్లిష్మెంట్ వర్సెస్ డైయింగ్ ఎర్లీ విత్ గ్రేట్ లెగసీ. రెండిట్లో ఏది బెటర్ అంటే, త్వరగా చచ్చిపోయిన నో ప్రాబ్లం, కానీ చచ్చిపోయే లోపు ఇంటెన్సిటీగా పనిచేసి పెద్ద లెగసీ, ఒక మంచి సాధించేసి, మంచి లెగసీ అంటే మీ తరంతా కూడా మీ పిల్లలకి ఏది కావాలో అంతా క్రియేట్ చేసుకొని, మీ లైఫ్ ద్వారా ఒక మెసేజ్ క్రియేట్ చేస్తాను అనుకోండి, దానికి గ్రేట్ లెగసీ క్రియేట్ చేస్తాను అనమాట. చేస్తూ ఎంత తక్కువలో చచ్చిపోయినా పర్లేదు, నో ప్రాబ్లం. అది బెటరా, లేకపోతే 100 సంవత్సరాలు బతకాలి, 200 సంవత్సరాలు బతకాలి, కానీ ఒకటి కూడా సాధించకుండా ఉండాలి, రెండిట్లో ఏది బెటర్ అంటారు? అది ఆలోచించుకోండి. నాకు జాబ్ సెక్యూరిటీ ఉండాలి, కదలకూడదు, జాబ్ సెక్యూరిటీ, ఎక్కడ నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటూ ఒక బానిస బతుకు చేస్తూ 100 సంవత్సరాలు బతికితే బెటరా, లేకపోతే తర్వాత ఎవరికి అతను పుట్టాడో లేదో తెలియదు, చచ్చిపోయాడో లేదో తెలియదు, ఆ పేరే లేదు, ఒక 3 జనరేషన్ తర్వాత ఎవరు గుర్తే ఉండదు, అతను ఉన్నాడా అన్నట్టుగా ఉంటుంది. మీరు కొంతమంది గుర్తుపెట్టుకోలేరు, కొంతమంది పేర్లు గుర్తుపెట్టుకుంటారు. ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ జీసస్ క్రైస్ట్, మహాత్మా గాంధీ, అట్లాగనే మార్క్యూజ్ ఆఫ్ హెర్బల్ లైఫ్, మన కంపెనీ మార్క్యూజ్, మా కంపెనీ ఫౌండర్ మార్క్యూజ్ యాక్చువల్గా 50 ఇయర్స్ 55 ఇయర్స్ బతికాడు, కానీ ఇంత పెద్ద కంపెనీ స్టార్ట్ చేశాడు. ఓకే, ఎంతమంది నాలాంటి వాళ్ళు ఎంతమంది బతుకుతున్నారు చూడండి. సో ఒక్క జీవిత కాలంలో అనేక జీవితాలు నివసించారనమాట. ఒక్క లైఫ్లో అనేక లైఫ్స్, సో మెనీ లీవ్స్, హండ్రెడ్స్ ఆఫ్ లైఫ్స్. ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు, థ్యాంక్ యూ మార్క్యూస్, థ్యాంక్ యూ మార్క్యూస్. అతను టైం వేస్ట్ చేసుకున్నాడో లేదు, అతను ఏం చేశాడు, తక్కువ కాలం బతికిండు, 100 సంవత్సరాలు బతకలే, కానీ గ్రేట్ లెగసీ క్రియేట్ చేసిండు, విపరీతంగా సాధించాడు. పర్ఫార్మెన్స్ అట్లా అనమాట, డే అండ్ నైట్ కష్టపడిండు, పెద్ద కంపెనీని క్రియేట్ చేసిండు, దీనివల్ల ఎంతమంది బతుకుతున్నారు మనం. ఓకే, అది బెటరా? జీసస్ క్రైస్ట్ ఉన్నారు, 33 సంవత్సరాలే బతికింది తెలుసా, 33 ఇయర్స్.
ఈ 33 ఇయర్స్లో ఇప్పటికీ మనుషులు గుర్తుపెట్టుకున్నారు చూడండి, ఎంత దూరం వెళ్ళిపోయింది చూడండి. జీసస్ క్రైస్ట్ అంటే మనకు ఒక రకమైన మెసేజ్ వస్తుంది. సో పీసు, లవ్, మనకి. కాబట్టి ఒక తక్కువ 33 ఇయర్స్లో ఇన్ని శతాబ్దాలు, ఇన్ని దశాబ్దాలు, ఇన్ని సెంచరీలు వచ్చినా కూడా మనకి పీపుల్ ఎలా గుర్తుపెట్టుకున్నారు చూడండి. అంటే అంత ఉందా వాళ్ళ దాంట్లో లైఫ్లో. దట్స్ కాల్డ్ లివింగ్ విత్ ఇంటెన్సిటీ అనమాట. మహాత్మా గాంధీ చూడండి, తక్కువ ఏజ్లో, తక్కువ టైంలో హౌ హీ అకాంప్లిష్డ్. అట్లా అనమాట. సంథింగ్ బిగ్ అచీవ్ చేయాలి. అది బెటర్. లేకపోతే టైము 100 సంవత్సరాలు బతకాలి, 150 సంవత్సరాలు, అది కూడా ఓకే, దేవుడు ఇస్తే ఓకే. కానీ అట్లా బతుకుతూ భయంతో బతుకుతూ ఏం సాధించుకునే బదులు అడ్వెంచర్తో సాధిస్తే బెటరే కదా. అడ్వెంచర్, వర్క్ హార్డ్ అండ్ డూ సంథింగ్ బిగ్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి బిలీవ్ ఇన్ గాడ్స్ టైమింగ్స్ అండ్ సీజన్స్ ఆఫ్ లైఫ్. సమ్టైమ్స్ ఎంత మనం పనిచేద్దాం అన్నా కానీ సీజన్స్ ఉంటాయి లైఫ్లో. కొన్ని వింటర్స్ ఉంటాయి, కొన్ని అడ్వెంచర్. మనకి వింటర్ అంటే టఫ్ టైం అనమాట మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. వింటర్లో అంటే కష్టాలు వచ్చినప్పుడు మనం ఎంత చేసినా రాదు. కానీ ఏం చేయాలనుకున్నప్పుడు వేస్ట్ చేసుకోవద్దు ఆ టైం కూడా. ఆ టైంలో పుస్తకాలు చదవాలి, స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి, మంచి రోజు వస్తుందని వెయిట్ చేయాలి. మంచి రోజు రాగానే ఏం చేయాలి, దాన్ని స్ప్రింగ్ సీజన్ అంటారు. స్ప్రింగ్ ఈజ్ ఆపర్చునిటీ. అట్లాగనే మనకి హార్వెస్ట్ సీజన్ అంటారు. హార్వెస్ట్ అనగానే అంటే పంటని మనకి హార్వెస్ట్ చేశాను అనమాట. అంటే నూర్పుకుని అనమాట, పంటని కోసుకోవటం అనమాట. కాబట్టి అప్పుడు అంతా మళ్ళీ అప్పుడు క్రికెట్ ఆడుకుంటూ కూర్చోకూడదు. విత్తనాలు సోయింగ్ సీడ్ అంటారు. సోయింగ్ సీజన్లో మళ్ళీ విత్తనాలు వేయాలి. అప్పుడు క్రికెట్ ఆడుకోవచ్చా? నో 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 నో. కాబట్టి అప్పుడు సినిమాలు చూస్తూ టైం పాస్ చేయొచ్చా? నో నో నో. ఆ సీజన్, ఆ టైంలో తొలి వర్షాలు పడగానే, ఏమంటారు వర్షాలు, అది పడగానే వెంటనే భూమి వెంటనే మనకి దాన్ని అరకదున్నాలి, తర్వాత వెంటనే విత్తనాలు వేయాలి. లేకపోతే ఆ టైం పోయిందనుకో, మళ్ళీ మన విత్తనాలు వేయడానికి అయిపోయింది, సీజన్ పోయిందన్నమాట. కాబట్టి సీజన్స్ ఉంటాయి లైఫ్లో. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంటారు కదా, మీకు ఒక రోజు వస్తుంది. కాబట్టి ఆ టైం గురించి వెయిట్ చేస్తుండాలి. కానీ ఉన్న టైంలో క్విక్గా చేయాలి. టైం వేస్ట్ చేసుకోవద్దు. ఏ టైం తగ్గట్టుగా ఆ టైంలో చేసుకోవాలి. బట్ సమ్ టైమ్స్ ఎంత నువ్వు కోసుకున్నా కానీ బిలీవ్ ఇన్ గాడ్స్ టైమింగ్స్. గాడ్కి ఒక టైమింగ్ వస్తుంది అనమాట. సో నాకు తెలుసు దాని వాల్యూ ఏంటో. నేను ఎంత ప్రెషర్ చేసినా, ఎంత నేను పరిగెత్తినా కావట్లే, గాడ్ గివ్స్ సమ్ టైం. ఈ టైంలో నేను ఇంత చేపిస్తానని. కాబట్టి అది చేస్తూ మన డ్యూటీ మనం చేసుకుంటూ వెళ్ళాలి. గాడ్స్ టైమింగ్స్. ఎందుకంటే సమ్ టైమ్స్ మన టైమింగ్స్ ఉండవు. నీ పలానా టైంలో సక్సెస్ వస్తుంది, పలానా టైంలో ఇది వస్తుంది. సో బిలీవ్ అండ్ కీప్ డూయింగ్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. ఓకే. సో 30 days, 60 days, 90 days, 90-day ప్లాన్ అని పెట్టుకోవాలి మీరు. అంటే ఈ రోజు చేసిన దాన్ని 90 రోజులు కంటిన్యూ చేస్తామంటే దాన్ని 90-day ప్లాన్ అంటారు. ఓకే. ముందు విత్తనం ఈ రోజు వేస్తే పంట వస్తుంది 90 days తర్వాత. ఓకే. మీరు పంట తీసుకోవడానికి చాలా అర్హతలు ఉంటుంది అన్నమాట. ఈరోజు విత్తనం అయిపోతే నీకు రాదు. కాబట్టి 90-day ప్లాన్ పెట్టుకొని మనం కంటిన్యూస్గా చేస్తూ ఉంటే విత్తనాలు వేయటం, పట్టించుకోవటం, కల్టివేట్ చేయటం, హార్వెస్ట్, దానికి పంటకు వేసుకున్నాం అనమాట, తీసుకుంటున్నాం అట్లా అనమాట. సో 3 monthsలోనే మనకి కొత్తిమీర వేసాం, మనకి తర్వాత పొలంలో మన మార్కెట్లో అమ్మేసేసాం 90 రోజుల్లో, 30 రోజుల్లో. ఓకే. సో 20 daysలో. కొన్ని డిపెండింగ్ ఆన్ సీజన్, వాళ్ళకున్న టైం లైఫ్ స్పాన్ బట్టి మనకి వెంటనే వచ్చేస్తాయి. ఈరోజు టమాటా విత్తనం వేసాం, 3 monthsలో, 1 month, 2 monthsలో మీకు పంటలు విపరీతంగా వస్తుంది. ఓకే. టమాటా చెట్లు. సో టమాటా ప్లాంట్స్, యూ కెన్ సెల్ ఇట్, యూ కెన్ ఈట్ ఇట్. మీ ఫ్రూట్స్ కూడా అంతే అనమాట. దీన్ని ఇట్లా కల్టివేట్ చేస్తూ ఉండి హార్వెస్ట్ చేస్తూ కొన్ని మొమెంటం పెరుగుతుంది. మొమెంటం అంటే ఇంకా 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 బలం పెరుగుతూ ఉంటుంది. ఇంకా దానివల్ల బిజినెస్ ఇంకా బాగా పెరుగుతుంది, మీ చదువు కూడా బాగా వెళ్తుంది అనమాట. దీన్ని కంటిన్యూ చేయాలి. 120 days, 150, 180 days అట్లా సంవత్సరాలు చేస్తూ ఉండాలన్నమాట. ఈ రోజు నేను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నెక్స్ట్ 5 years బాగుంటుంది. మీకు నెక్స్ట్ 5 yearsలో మీకు కొత్త పని చేస్తే కొత్త ఆదాయం వస్తుంది, పాత పని చేస్తే పాత ఆదాయం వస్తుంది. కొంతమంది వీడియో వింటారు, ఏం మార్పు. సో దాంతో మళ్ళీ అక్కడే ఉంటారు వాళ్ళు. లాస్ట్ 1 yearలో ఎంత ఇన్కమో నెక్స్ట్ 1 yearలో కూడా అదే ఇన్కమ్ వస్తుంది. కానీ నెక్స్ట్ 5 yearsలో నా ఇన్కమ్ మారాలంటే మీ డైరెక్షన్ మారాలి. డైరెక్షన్ మారితే డెస్టినేషన్ మారుతుంది. ఓకే. డెస్టినేషన్ అంటే గమ్యం మారాలంటే ఫస్ట్ దిశ మారాలి. దిశ మారాలంటే ఫస్ట్ నిర్ణయం తీసుకోవాలి, డెసిషన్ మారాలి. డైరెక్షన్ డిటర్మిన్స్ డెస్టినేషన్. డైరెక్షన్ అనేది దిశ మార్చుకుంటే గమ్యం కూడా మారుతుంది. కాబట్టి మీరు ఏ గమ్యం వెళ్తున్నారో చూసుకొని దాంట్లో ఏమైనా మార్పులు చేసుకోవాలో చూసుకోండి. అంత బాగా వెళ్తుంటే ఓకే, ఇంకా ఫాస్ట్గా వెళ్ళండి. డైరెక్షన్ బాగుందంటే. డైరెక్షన్ బాగాలేనప్పుడు కొంచెం కోర్స్ కరెక్షన్ చేసుకోండి, దానివల్ల డెస్టినేషన్ కరెక్ట్గా వెళ్తుందన్నమాట. కాబట్టి మీ ఫ్యూచర్ మంచిగా ఉండాలంటే, కొత్త ఫ్యూచర్ రావాలంటే కొత్త పని చేస్తే కొత్త ఆదాయం వస్తుంది, పాత పని చేస్తే పాత ఆదాయం ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. ద బెస్ట్ వే టు ప్రెడిక్ట్ ద ఫ్యూచర్ ఇస్ టు క్రియేట్ ఇట్. పీటర్ డ్రక్కర్ ఏమంటారంటే, ఈజ్ ఆల్సో కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ మేనేజ్మెంట్. ఏమంటారంటే, ఫ్యూచర్ని మనమే క్రియేట్ చేయొచ్చు కదా, ఫ్యూచర్ గురించి వరీ అయ్యే బదులు, ప్యానిక్ అయ్యే బదులు అంటారు. అంటే ద బెస్ట్ వే టు ప్రెడిక్ట్ ద ఫ్యూచర్ ఇస్ టు క్రియేట్ ఇట్. ఫ్యూచర్ని మనమే క్రియేట్ చేయొచ్చు, దాని గురించి భయపడే బదులు. అంటే నెక్స్ట్ ఫ్యూచర్లో నాకు ఇబ్బంది కలగాలంటే ఇప్పుడే నేను ధనం దాచిపెట్టుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. అట్లానే పిల్లలకి ఇప్పుడే నేను చేసేయచ్చు, వాళ్ళకి ఏం కావాలో ఫ్యూచర్లో నేను టెన్షన్ పడకుండా. వాళ్ళకి 20 years తర్వాత ఏది ఇప్పుడే కష్టపడితే ఎలా ఉంటుంది, ఇట్లా అనమాట. సో అట్లాగనే మనకి ఏదైతే సాధించాలో ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే సమ్ పీపుల్ క్రియేట్ ద వండర్స్.
వండర్స్ మీద వండర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. సమ్ పీపుల్ వండర్స్ అంటే అద్భుతాలు క్రియేట్ చేస్తారు, సాధిస్తూ ఉంటారు. సమ్ పీపుల్ రికార్డులు బదులు కొడుతూ ఉంటారు. సమ్ పీపుల్ వెయిట్ ఫర్ ద వండర్. కొంతమంది ఎప్పుడు రికార్డు బదులు పడుతుందా, ఎవరేం చేస్తారని చూస్తూ ఉంటారు, పక్కవాడు ఏం చేస్తున్నాడు. సమ్ పీపుల్ వండర్ వాట్ హ్యాపెండ్. కొంతమంది ఎప్పుడు వండర్ అవుతూ ఉంటారు, ఏం జరిగిపోతుందో, అందరూ మారుతున్నారు, నేను ఎందుకు మారలేదని చూస్తుంటారు. సో మీరు ఏ కేటగిరీ కింద వస్తుందో చూసుకోండి. యూ వాంట్ టు క్రియేట్ ద వండర్, యూ వాంట్ టు వెయిట్ ఫర్ ద వండర్, యూ వాంట్ టు వండర్ వాట్ హ్యాపెండ్. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మనసు ఉంటే మార్గాలు ఉంటాయి అంటారు చూసారా. లైఫ్ ఈజ్ యాక్చువల్లీ వెరీ ప్రెషియస్, చాలా ఇంపార్టెంట్. టైమ్ ఈజ్ చాలా ప్రెషియస్, డోంట్ వేస్ట్ ఇట్. మనం పుట్టినప్పటి నుంచి మనం చదువుకొని డిగ్రీలు పీజీలు అయిపోయేటప్పటికి 30 years అయిపోతుంది నవడేస్. పెళ్లి చేసుకొని కొంచెం బాధ్యతలు వచ్చేలో యాక్చువల్గా లైఫ్లో ఏం సాధిద్దాం అనుకునే 30 years నుంచి స్టార్ట్ అవుతుంది. 30 సమ్టైమ్స్ 35 years కూడా. అక్కడి నుంచి మనకి ఎనర్జీ ఎంత ఉంటుంది, 60 years మ్యాక్సిమం, ఇంకొక 30 years. ఓకే, కాబట్టి ఆ తర్వాత ఇంకా 60 నుంచి మళ్ళీ తగ్గిపోతూనే ఉంటుంది, 70-80 సంవత్సరాలు. కాబట్టి యాక్చువల్గా మనకి లైఫ్ అనేది లాస్ట్ ఓన్లీ 20-30 years విండో. కాబట్టి మనకి 20-30 years అనుకుంటాం, కానీ ఒకసారి చేస్తే సంవత్సరం ఒకసారి చేస్తే అనుకో 20 times మనకి ఛాన్స్ అది. కాబట్టి దేవుడు మనకి చాలా తక్కువ టైం ఇచ్చాడు. చాలా మంది అనుకుంటారు ఇప్పుడు చాలా టైం ఉంది కదా అనుకుంటారు. డోంట్ బిలీవ్ ఆల్ దట్. టైమ్ ఈజ్ వెరీ ప్రెషియస్, డోంట్ వేస్ట్ ఇట్. మీరు నా గురించి తెలుసుకుంటారు, ఆల్రెడీ మీకు చెప్పాను నా గురించి. సో నేను గవర్నమెంట్ ఆఫీసర్ని, నేను కూడా చాలా టైం వేస్ట్ చేశాను. నా ఏజ్ ఇప్పుడు 51 సంవత్సరాలు. ఫస్ట్ నాకు పట్టు ఉండేది చూసారు, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ లవ్ స్టాంప్స్ అని జిల్లా రిజిస్టర్గా చేశాను. తర్వాత నేను మార్నింగ్ జిల్లా ఖమ్మం, నల్గొండ, విజయవాడ అట్లా చేశాను అనమాట. నాకు విఐపీస్ చాలా మంది ఉండేవాళ్ళు, బిజీగా ఉండేది. కానీ నెల తర్వాత చాలా తక్కువ ఉండేది. ఆ బానిస బతుకు అనమాట. మార్నింగ్ ఈవినింగ్ ఇద్దరు బాసులు ఉంటారు, కాల్ చేస్తుంటారు. నేను ఎప్పుడు ఎస్ సార్ దండాలు పెడుతుంటారు, నేను వణుకుతుండేవాడిని. బట్ నన్ను చూసి కొంతమంది వణుకుతుండేవాడు, నా బంటోళ్ళు ఉండే, గవర్నమెంట్ కార్ ఉండేది. కానీ ప్రాబ్లం ఏంటంటే నెలంతా కొట్టుకుంటే ఒకటే ఇన్కమ్. 10,000 కాస్త 15,000 అవ్వాలంటే ఇంకో 2 years పడుతుంది. 15 నుంచి 20 కావాలంటే ఇంకో 2 years. స్లోగా వెళ్తుండేది ఇన్కమ్. ప్లస్ నేను అనుకున్నంతగా ఫారెన్ ఛాన్స్ ఇట్లాంటివన్నీ లేవు. సో దాంతో లక్కీగా మా మిసెస్ ద్వారా పరిచయం అయింది. ఎక్స్ట్రా 5,000 వస్తే బాగుండు అనుకుంటూ మేము వచ్చాం. మా మిసెస్ ఆ ప్రాసెస్లో చాలా వెయిట్ తగ్గింది, ఎందుకంటే న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ వెయిట్ తగ్గాలన్నారు. సో చూసారు మా మిసెస్ ఇక్కడ 23 years, ఇక్కడ 43 years, 30-20 సంవత్సరాల తర్వాత ఎంత హెల్తీగా ఉందో చూడండి. ఇక్కడ నా 27 years, ఇక్కడ 51 years. యూ కెన్ సీ ద ట్రాన్స్ఫర్మేషన్. అండ్ మాలో మార్పు వచ్చేసింది. దాంతో మేము బిలీవ్ చేసి స్టార్ట్ చేసి, మా పిల్లలు కూడా హైట్ పెరిగారు చూడండి. మా మిసెస్ చాలా స్లిమ్ అయింది, నేను స్లిమ్ అయిపోయాను, మా పిల్లలు హైట్ పెరిగారు. నేను ఇప్పుడు హాఫ్ మారథాన్ రన్నింగ్ చేస్తాను, నేను 40 kilometers సైక్లింగ్ చేస్తాను, ట్రయాథ్లెట్ని. మా వైఫ్ అందరూ వీఆర్ ఇంటూ ఫిట్నెస్ అండ్ న్యూట్రిషన్. అండ్ వీఆర్ ఎవ్రీ ఇయర్ మేము కీప్ ఆన్ గోయింగ్. చాలా ప్లేస్కి వెళ్తాను అనమాట. లాస్ ఏంజల్స్, ఇది బ్యాంకాక్, అగైన్ మలేషియా, ఇది చెన్నై, ఇది ముంబై. మా టీం పెరుగుతుంది చూడండి. కొరియా, సౌత్ కొరియా, ఇది తైవాన్ హెర్బల్ లైఫ్ యూనివర్సిటీ జరిగింది. లాస్ ఏంజల్స్ అగైన్, ఇది సింగపూర్లో, ఇదేమో ఆస్ట్రేలియా వెకేషన్ అనమాట. కంపెనీ వాళ్ళు ఇచ్చిన వెకేషన్, మౌంట్ బుల్లర్ అంటారు. ఈ కంగారు, పెంగ్విన్స్ ఇవన్నీ చూడొచ్చు మీరు. ఓకే, ఇది ప్యారడైజ్ ఐలాండ్, బహమాస్ అంటారు. ఓకే, సో కిస్సింగ్ డాల్ఫిన్ చూడొచ్చు. ఇది లిమోజిన్, ఇది ఆర్లాండో. ఓకే, అమెరికాలో ఉంటుంది. ఈజిప్ట్ వెకేషన్, పిరమిడ్స్ కింద వెళ్ళాను చూడండి. సబ్మెరీన్, హవాయినో, హెలికాప్టర్ రైడ్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే లైఫ్ ఎలా మారిందో చూడండి 10-15 yearsలో. మాల్దీవ్స్ వెకేషన్ 2011లో, ఇది ఇంటర్నేషనల్ క్రూజ్ అనమాట. ఇది దుబాయ్ వెకేషన్ 2013లో, 2014లో హాంకాంగ్ వెకేషన్, బాలి ఇండోనేషియా 2015, ఫూకెట్ 2016, 2017 అబుదాబి వెళ్ళాం, సింగపూర్, అండ్ వీవర్ ఇన్ ప్యారిస్. ప్యారిస్ ఫ్రాన్స్లో ఉన్నాం ఒక ఆనర్స్ గురించి. తర్వాత మెక్సికో వెళ్ళాం, గౌడలారా, ఇస్తాన్బుల్, టర్కీ. ఎన్ని కంట్రీస్ వెళ్ళాము చూడండి ఈ 10-15 yearsలో. చాలా మొత్తం లైఫ్ మారిపోయింది. మా పిల్లలు చాలా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. లైఫ్ అనేది కలెక్షన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, దర్ ఇంటెన్సిటీ అండ్ దర్ ఫ్రీక్వెన్సీ అంటారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎప్పుడు బాయిలో కప్పులాగా ఉండకూడదు. నా గవర్నమెంట్ జాబ్లో బాయిలో కప్పులాగా అక్కడక్కడ తిరుగుతుండేవాడు అనమాట. సో ఇక్కడ టోటలీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఎంజాయ్ చేశాను. అమెరికా ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వెళ్తాం మేము. అదర్వైజ్ మాకు ఇంపాసిబుల్ మా జాబ్లో. అడ్మినిస్ట్రేటర్ నుంచి లీడర్షిప్ అయ్యాను. పీపుల్ నడిపించడం అనేది చాలా అడ్వెంచర్. సో నేను గవర్నమెంట్ జాబ్లో అక్కడక్కడే అనమాట. ఆర్డర్లు ఇచ్చేవాడిని కానీ నేను చేసేవాడిని కాదు, నేనే ఎక్సర్సైజ్ చేసేవాడిని కాదు, నేనే జంక్ ఫుడ్ తింటూ ఉండేవాడిని. ఒక ఇన్స్పైరింగ్గా లేదు. ఆర్డర్లు ఇస్తాం, మన దగ్గర పవర్ ఉంది కాబట్టి. ఉట్టి పవర్తో ఏం కాదు కదా, మనం హెల్తీగా ఉండాలి. మా మిస్సెస్కి రీసెంట్లీ అవార్డు వచ్చింది, ఉమెన్ ఫర్ గోల్డెన్ తెలంగాణ అని. సో కలిసి పనిచేస్తాము మేము, మిస్సెస్ ఇద్దరం కలిసి. అండ్ పెద్ద డాక్టర్లు, డాక్టర్ డేవిడ్ హిబర్, హార్వర్డ్ డాక్టర్స్ అనమాట, నోబెల్ ప్రైజ్ విన్నర్స్ మేము ట్రైన్ తీసుకున్నాం. డాక్టర్ డయానా రైన్, టాప్ మోస్ట్ సైంటిస్టులు, ప్రొఫెసర్ న్యూట్రిషన్లో, ప్రొఫెసర్లు, రిజిస్టర్డ్ డైటీషియన్స్. డాక్టర్ జానాగ్నవి కంపెనీలో మన సీఈఓ అనమాట. ఈయన యాక్చువల్గా వైట్ హౌస్లో హెల్త్ సెక్రటరీగా చేశారు. సో 17th సర్జన్ జనరల్ ఆఫ్ అమెరికా డాక్టర్ రిచర్డ్ హెన్రీ కార్మోనాతో మేము ట్రైనింగ్ తీసుకున్నాము. అట్లానే జిమ్ రాన్, వరల్డ్ ఇందాక వరకు ఆయన కొటేషన్ చెప్తున్నాను అనమాట, మా గురువు గారు అని చెప్పాను చూసారా. సో వీ గాట్ ఆపర్చునిటీ టు మీట్ హిమ్, హ్యావ్ డైనింగ్ విత్ హిమ్. శివకేర, వరల్డ్ ఫేమస్ బిజినెస్ ఫిలాసఫర్. ఇది తెలుసు, ఆయన మోటివేషన్ పుస్తకాలు రాశారు, యూ క్యాన్ విన్, యూ క్యాన్ సెల్. అండ్ మేరీ కామ్, మా కంపెనీ బ్రాండ్ అంబాసిడర్. విరాట్ కోహ్లీతో మేము లంచ్ చేసే అవకాశం దొరికింది. సో ఇట్లా చాలా మేము ఎక్స్పోజ్ అయ్యాము. అందువల్ల మా మైండ్ ఓపెన్ అయింది.
సో అందుకని చెప్తున్నాను, ఇట్లా మీరు కూడా పెద్ద పెద్ద వాళ్ళతో ఉండాలి, లైఫ్ ఫేమస్ ఉండాలి, బాగా డిఫరెంట్ ప్లేస్ చూడాలి, లైఫ్ని ఫుల్ఫిల్మెంట్తో చూడాలి, ఫ్యామిలీ అందరితో పాటు ఉండాలనుకుంటే సంథింగ్ యూ టు డూ. ఓకే, అది మీకు నచ్చిందంటే మీరు టార్గెట్ పెట్టుకోండి, గోల్స్ పెట్టుకోండి, టైం మేనేజ్మెంట్ మీద బాగా సీరియస్గా ఫోకస్ చేయండి. ఈ టైం ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ ఈ వీడియో చూస్తే మీకు అర్థమైంది. సో వీడియో నచ్చిందంటే నన్ను కలవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వెబ్సైట్, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మాకు మెసేజ్ చేయండి. తర్వాత మీరు మాతో పాటు బిజినెస్ చేద్దాం అనుకుంటే, మాతో పాటు జాయిన్ అవుదాం అనుకుంటే మాతో రావచ్చు. మీరు ఆల్రెడీ మీకు కోచ్ ఉన్నారంటే మీ కోచ్తో మాట్లాడండి, మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. మీ కోచ్తో వాళ్ళు ఉండండి, వాళ్ళు గైడ్ చేస్తారు, డోంట్ వరీ. సో నౌ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇట్లాంటి అవకాశం లేకపోతే మా దగ్గరికి రండి, వీఆర్ దేర్ టు హెల్ప్ యూ, రైట్? సో మా నంబర్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఈ వీడియో నచ్చిందంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని, అట్లాగనే 10 మందికి ఉపయోగపడుతుంది. అట్లాగనే ఫార్వర్డ్ చేయండి వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.